మనకి ఇయాల మళ్ళా ఒక ఖతర్నాక్ గెస్ట్ వచ్చిండు. రీసెంట్ కూడా ఒక రీల్ పెట్టిండు. అరే నలుగురు కలిసి పార్టీ చేసుకునే బదులు నలుగురు కలిసి ఇల్లు కొనుక్కోర్రా భయ్ అని. తమ్ముళ్ళందరూ ఎట్లున్నారా? ఆమె సింగిల్ పేరెంట్ రేజ్డ్ చైల్డ్. మా మమ్మీకి డాడీకి గొడవలు ఉంటే మా నన్ను పట్టుకొని వచ్చేసి వరంగల్ హాస్టల్స్ బిజినెస్ పెట్టి స్టేజ్ కి తీసుకొచ్చింది. కెనడా వెళ్ళినప్పుడు నీకు లైఫ్ ఎట్లా ఉండే? నేను ఫ్లైట్ టికెట్ కి నేను తిరిగినన్ని ఇల్లులు, నేను ఫోన్ చేసిన ఫోన్లు, ప్రతి ఒక్క చుట్టానికి ఫోన్ చేసిన, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన 50,000 కోసం అన్న ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి. ఎండ్ ఆఫ్ ద డే వరంగల్కి వస్తే నా దోస్తులు ఉన్నారు, మన అందరం కలిసి లైఫ్ అయితే ముందుకు పోతుంది అనే కాన్ఫిడెంట్ 3 సంవత్సరాలు ఇచ్చింది. అట్లా స్టార్ట్ అయ్యి ఆదిత్య కుమార్ సోమ అనే ఒక గ్రేట్ పర్సన్ కనెక్షన్ లోకి వచ్చిండు. ఆయన ఎట్లా దొరికిండు నీకు? నేను అటు ఇటు తిరుగుతున్నా. 8:30కి సెండ్ యువర్ ఈమెయిల్ ఇంటరాక్ట్ ఐడి పెట్టు, నేను పైసలు కొడతా అన్నాడు. అబ్బా కొట్టినాం రా జాక్ పాడ్ అనిపించింది. అయిపోయిందిరా, ఇంకా మనం తిరిగేది లేదురా బాయ్. వాట్స్ ద క్వికెస్ట్ సేల్ యూ మేడ్? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? 32 minutes. సేల్ ఆఫ్ నియర్లీ 3.8 crore. క్లోజ్ అయ్యి చాలా మంది నా సొండలు ఎన్ఆర్ఐలు ఇట్లకెళ్ళి చూసి పిసుక్కుంటా ఉంటారు. అరే నీ అమ్మాయికి గిత్తత లేడు, మనం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, ₹1 సంపాదించబోతుంది. వీడు $20 స్టార్ట్ చేసాడు, $60 పోయాడు, $100 పోయాడు, ఇప్పుడు ఈ అమ్మ 2 కోట్లు అంటాడు, 100 కోట్లు అంటాడు. ఏంద్రా ఆయన? అరే తమ్ముళ్ళు ఎట్లురా అండ్ సిస్టర్స్? అరే మనకి ఇవాళ మళ్ళా ఒక ఖతర్నాక్ గెస్ట్ వచ్చిండు. మనోడిని నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. యా సో ఒకసారి ఎప్పుడో వచ్చి ఈ రియల్ ఎస్టేట్, ఇండియాలో రియల్ ఎస్టేట్ గురించి, హైదరాబాద్లో విల్లాసు, ప్లాట్సు, ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వీటి గురించి చెప్తా ఉన్నాడు. అరే ఈయన వర్రా ఇట్లా చెప్తుండ అనుకున్నా. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మనోడు యాక్చువల్గా ఎన్ఆర్ఐ, కెనడా పోయి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇదంతా చేస్తున్నాడు. మంచిగా అనిపించింది. యా రీసెంట్ కూడా ఒక రీల్ పెట్టిండు. అరే నలుగురు కలిసి పార్టీ చేసుకునే బదులు నలుగురు కలిసి ఇల్లు కొనుక్కోర్రా భయ్ అని. తర్వాత ఒక రీల్ చేసాడు, మీ ఎన్ఆర్ఐలు ప్లాట్ చూడమంటే మామూలు కమిషన్ అడుగుతారని. మంచిగా అనిపించినాయి. ఇవన్నీ రెగ్యులర్గా ఉండే ఇష్యూస్. మనోడు మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, మంచి బిజినెస్ చేస్తున్నాడు. సో ఈరోజు అవన్నీ అడిగి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మనం ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి యూట్యూబ్లో పెట్టినాం. యా మీరు నా యూట్యూబ్ ఆస్క్ జై యూట్యూబ్ ఛానల్లో పోయి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయరి. మీకు ఈ ఇంటర్వ్యూ కానీ ఇంతకుముందు ఇంటర్వ్యూ మీద కానీ ఏమైనా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. క్వశ్చన్లు ఏం లేకపోతే ఉత్తరే మంచిగా ఉందానా అని, లేకుంటే థమ్స్అప్ పెట్టుర్రి, మంచిగా అనిపిస్తుంది. ఏంది అది కథ. సో వితౌట్ ఎ ఫర్దర్ డూ లెట్స్ జంప్ ఇన్. ఉత్తేజ్, వాట్సాప్ అన్నా. ఆల్ గుడ్ మ్యాన్, ఆల్ గుడ్. నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నీతో నిజంగా మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. అన్నా సేమ్ హియర్ అన్నా. తమ్ముళ్ళందరూ ఎట్లున్నారా? యా నైస్ మ్యాన్. మనోడు తెలంగాణ ముద్దు బిడ్డ. ఎట్లయినా మన ఊరోళ్ళు కలిస్తే జర మంచిగా అనిపిస్తుంది. అంతే అన్నా. యా అట్లా అని చెప్పి వేరే ఊరోని తన్నంలే కానీ చెప్తున్నా. సో నీ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చిన నేను. బట్ ఈ కాంటెంట్ క్రియేషన్ వెనకాల, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ వెనకాల, వీటి వెనకాల అసలు ఈ ఉత్తేజ్ ఎవరు అన్నా? చెప్పు. బేస్డ్ ఫ్రమ్ వరంగల్ అన్న. పుట్టింది పెరిగింది మొత్తం వరంగలే. ఆమె సింగిల్ పేరెంట్ రేజ్డ్ చైల్డ్. మా మమ్మీకి డాడీకి గొడవలు ఉంటే మా మమ్మీ నన్ను పట్టుకొని వచ్చేసి వరంగల్ హాస్టల్స్ బిజినెస్ పెట్టి మా ఇద్దరిని ఇంత స్టేజ్కి తీసుకొచ్చింది. సో 2023లో కెనడాకి పోదామని ఫిక్స్ అయినా అన్న. ఇండియాలో ఉంటే వాల్యూ ఉంటలేదు, ఏం చేయొస్తలేదు అని చెప్పి ఏం దోషక కెనడాకి వెళ్ళిపోయినాను. సో ఒకటే డ్రీమ్తో పోయినాను, జాబ్ చేయొద్దు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని కెనడాకి పోయినాను. అట్లా కెనడాకి వెళ్ళి నా మాస్టర్స్ చేస్తుంటే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయినాను. స్టూడెంట్ లెక్క అందరు పార్ట్ టైం చేస్తారు కదా, మనం అదే పార్ట్ టైం రియల్ ఎస్టేట్లో చేసినాము. ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్లు, ల్యాండ్స్కేపింగ్లు, ఇంకొంచెం ఒక కంపెనీ కూడా పెట్టినాను. అట్లా కెనడాలో పాతికిపోయినా. ఆడ పాతికిపోయినాక అర్థమైంది ఏంటంటే, అక్కడ మన లోకల్ కమ్యూనిటీలో మనం మందు చిందేయడానికి తెలుగులతో కలుస్తాం కదా. జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు అరే ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామంటే మా మామగాడు అటు వేయండు, మా బాబాయ్ ఇటు వేయండు, ఒకటి ఇట్లా చెప్పిండు కానీ ఇన్ఫర్మేషన్ వస్తలేదు అనే దగ్గర ఒక చిన్న బల్బ్ వెలిగింది. ఒక పెద్ద బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ ఇంకా కట్టలేదు. వై కాంట్ వీ లే దట్ బ్రిడ్జ్ అండ్ బీ ద డెస్టినేషన్ ఫర్ ఎన్ఆర్ఐస్ అని అనిపించింది. సో కెనడాలో ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేసినాం ఇండియాలో రియల్ ఎస్టేట్ చేసుడు. కెనడాలో ఉన్నప్పుడే అరౌండ్ 50-60 crore టికెట్ వరకు అమ్మినాము.
దాని తర్వాత ఇట్లా గాదు. ఇట్స్ నాట్ డూయింగ్ రైట్ వే ఇన్ కెనడా. సో, మనం ఇండియాకి పోయి అక్కడనే జెండా పాతేద్దాం అనిపించింది. సో, రీసెంట్‌లీ 2025 జులై ఇట్స్ బీన్ 6 మంత్స్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ యాహ్! ఇట్స్ బీన్ ఎ హెక్ ఆఫ్ ఎ రైడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మా దోస్తుగాళ్ళు ఎవరైనా గిట్లా చేసిర్రనుకో, రైట్? అలా. నేను మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నాననుకో, ఇగ మా దోస్తుగాళ్ళు ఎవడన్నా కెనడా పోయిండు, అమెరికా పోయిండు, యూకే పోయిండు. మళ్ళొచ్చి ఇండియాలో ఈ దందా చేస్తుండు. ఏమంటావు? "ఏయ్! అవలాగానివారా బయ్! అంత మంచి లైఫ్ ఇడిచిపెట్టి ఈడికొచ్చినావు. ఆ? అలా. ఆ? ఆ! నిన్నెవరు అట్లా అనలేదా?" ఇప్పుడు బొచ్చెడు చిన్న చూపు మందన్నారన్న. చూస్తారు గదా! చాలా మంది ఇంకా నువ్వన్నా మంచిగా అన్నావన్నా. నువ్వొచ్చినాక గాడ మంచి లైఫ్ ఇడిసిపెట్టుకొని ఈడికొచ్చినావని పాజిటివ్‌గా అన్నారు. నన్నెట్లా అన్నారు తెలుసా? "వీడిని ఆడికెళ్ళి ఎల్లగొడితే వీడు ఈడికొచ్చిండ్రా" అన్నారు. సో, మనం దాన్ని గూడా మంచిగానే తీసుకున్నాం. ఎల్లగొడితే ఓకే. ఎల్లగొట్టిందిరా అంత మంచిగా అయితది గావచ్చు ఈడికొచ్చి ఇది జేస్తున్నారా అనుకున్నాం. కానీ మంచి యాహ్! పని ఏం జేసినా అంటే ఐ హావ్ సెడ్ పీపుల్ అంటే నేను మాట్లాడడం గాదు. నా కంటెంట్‌తోని రిప్లై ఎట్లా ఇచ్చినా అంటే, అరే! వీడు కెనడా నుంచే ఇండియా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అని నేను రాకముందుకే జనాలకు అర్థమైపోయింది. యాహ్! సో, నేనెప్పుడైతే ఇక్కడికొస్తున్నానో, వచ్చినాక వాల్యూ అంటే నా బిజినెస్ సైడ్ నాకు వాల్యూ పెరిగింది తప్ప తగ్గలేదు. ఎందుకంటే నా క్లయింట్స్‌కి ఇంకా ట్రస్ట్ పెరిగింది. అరే! ఉత్తేజనేటోడు టేబుల్ పెట్టుకొని, చైర్ పెట్టుకొని ఆడనే కూర్చున్నారురా బాయ్ అని చెప్పి. ఇప్పుడు నేను జూమ్ కాల్‌లో అమ్మినానన్న. జూమ్ కాల్‌లో 50, 60 అపార్ట్‌మెంట్‌లు అమ్మినా. జూమ్ కాల్‌లో కొన్నోడు నేను డైరెక్ట్ ఫీల్డ్ మీద ఉంటే ఇంకెక్కువ కొంటాడు కదా! సో, యాహ్! అట్లా నాకు బిజినెస్ పెరిగింది. బట్ ఈ హేట్రెడ్ అంతా ఉంటనే ఉంటదన్న. ఓకే. ఓకే. యాహ్! సో, మనం అవి మాట్లాడదాం అవన్నీ నీ కాంటెంటు, బిజినెస్సు, యాహ్! హేట్రెడు నీ జర్నీ యాహ్! అంతా. బట్ గోయింగ్ బ్యాక్ నువ్వు సరే దట్స్ ఎ వెరీ గుడ్ స్టోరీ. సింగిల్ మదర్ రైజ్ చైల్డ్ అది. ఏం చేసినావు ఇండియాలో? బీటెక్ చేసినావా? ఏం చేసినావు? ఇది ఫస్ట్ టైమ్ నీకే చెప్తున్నా కావచ్చన్న. నేను ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోగానే నేను కెనడాకి ప్లాన్ చేసినాను. మా మన డిగ్రీకి. అది ఆహా! ఎప్పుడు నువ్వు బ్యాచిలర్స్‌కే 2000 కెనడాకెళ్ళినావు. యాహ్! 2019లో ప్లాన్ చేసినాను. హ్మ్. విచ్ మీన్స్ 18లో అయిపోయింది. 19లో ప్లాన్ చేసినాను. ఇంక తెలవనిదేముందన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, మా డ్యాడీ వాళ్ళ సైడ్ నుంచి మాకు రావాల్సిన కొన్ని అంటే డిమాండ్ ఏం లేదు. బట్ అడిగినా, ఇట్లా పెద్ద చదువులకు పోతున్నా నాకు జర పైసలిస్తే పోతా అని చెప్పి. వాళ్ళని కన్విన్స్ చేయడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. సో, వాళ్ళు ఓకే. 3 సంవత్సరాలకు కన్విన్స్ అయ్యి నాకు పైసలిస్తే ఆ ఫీస్ పైసలతోని కెనడాకొచ్చిన నేను. సో, వావ్! ఆఫిషియల్లీ ఐ నెవర్ డిడ్ ఈ ఈ వెయిటింగ్ పీరియడ్‌లో అంటే అక్కడ ఎట్లుండే అంటే ఇది చేద్దాం, ఇంకో చేద్దాం, చేద్దాం భూమి సేల్‌కి పెట్టినాం, అమ్ముడు పోయినంక పైసలిస్తాం. ఆ పైసలున్నాయి అమ్ముడు పోయినంక పైసలిస్తాం అంటే ఇప్పుడు కెనడాకి 3 సెమిస్టర్‌లుంటాయన్న. ఒకటి జాన్వరిలో ఉంటది, ఒకటి మేలో ఉంటది, ఒకటి సెప్టెంబర్‌లో ఉంటది. సో, నేను జాన్వరి, ఇంటేక్ మిస్ అయిందంటే మే కోసం హోప్‌తోని చూస్తుండే. మేకి మిస్ అయింది, సెప్టెంబర్ కోసం హోప్‌తోని చూస్తున్నా. సో, ఇట్లా చూసుకుంటా 3 సంవత్సరాలు ఎళ్ళిపోయినాయన్న. ఆడేం నేను ఐ నెవర్ డిడ్ మై గ్రాడ్యుయేషన్. సో, ఇగ అట్లా టైమ్ వేస్ట్ ఎందుకు జేయడం అని జెప్పి ఇక మనం మీకు తెలిసిందేమున్నదన్న వరంగల్‌లో ఉంటాము. రోడ్ల మీద మనం ఒక్కసారి ఖాళీగా ఉన్నామంటే రోడెక్కుతాం. సో, ఆ 3 ఇయర్స్ చాలా నేర్పించింది నాకు లైఫ్‌ల. యాహ్! ఆ 3 ఇయర్స్ తిరగడము, చాలా చాలా మందిని కలవడము, ఫ్రెండ్ సర్కిల్ పెరగడము, అసలు ఏం జేయాలిరా బాయ్ అని తెలవడం. ఇంకోటేందంటే ఇవన్నీ గాదన్న జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం అయితే వచ్చింది. అంటే ఏదేమన్నా గానిరా బాయ్ ఎండ్ ఆఫ్ ద డే వరంగల్‌కొస్తే నా దోస్తులున్నారు. మనందరం కలిసి లైఫ్ అయితే ముందుకు పోతది అనే కాన్ఫిడెంట్ ఆ 3 సంవత్సరాలు ఇచ్చింది. ఇంక యాహ్! దాని తర్వాత మనకి కెనడా వీసా రావడము, అక్కడికి పోవడము, అదే కాన్ఫిడెన్స్‌తోని ఆడ చేయడం లాంటివి చేసినాను. సో, ఇండియాలో ఎట్లా నేను ఓన్లీ ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఈ హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ అని చెప్పి ఒక కోర్స్ ఉండే. అదొకటి మన పీజీడీసీ అని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అని చెప్పుకుంటా ఒక కోర్సులుండే. అవి చేసుకొని నా కోర్స్‌ని నేను కెనడాకెళ్ళాను. అడ్వాన్స్ డిప్లొమా చేయడానికి. ఓకే. సో, నువ్వు ఈ డిగ్రీ, బీటెక్ ఇవేం జేయలే. ఏం చేయలే అన్న. వావ్! యాహ్! నైస్ మ్యాన్. నైస్. యాహ్! నీకు చిన్నప్పుడు ఎట్లుంటుండే ఆలోచనలు? ఇప్పుడు సింగిల్ మదరు, ఫాదర్ అంటే ఉన్నారు గానీ దగ్గర లేరు. యాహ్! యాహ్! అప్పుడు ఎట్లా ఉంటుండే ఆలోచన? నువ్వు సక్సెస్ గావాలా? పైసలు సంపాదించాలా? ఎట్లా ఉంటుండేనా? లేకుంటే జస్ట్ ఓకే. లెట్ ఇట్ ఫ్లో అన్నట్టు ఉంటుండేనా? ఏం లేవన్న. టు బి హానెస్ట్‌గా నాకు ఈ జాబు అంటే చదువుకోవాలి జాబు ఇవ్వి, అవ్వి అని పర్టిక్యులర్ ఆలోచనలు లేవు. ఉన్నది ఒకటే ఒక ఆలోచన. పైసలైతే సంపాదించాలిరా బయ్! ఇట్లా జీవితం గడవదు. అంటే నేను చూస్తున్నా. నన్ను స్కూల్లల్ల ఫీజులు కట్టకపోతే ఎల్లగొట్టిన రోజులు నాకు ఎన్నో ఉన్నాయి. మమ్మల్ని చెట్టు కింద కూసోబెట్టుకొని స్కూల్ బయటికెళ్ళి ఎగ్జామ్ హాల్ టికెట్ ఇయ్యకుండా మీరు బయట కూసోర్రి, ఫీజు కట్టలే అని చెప్తే మా మమ్మీ అంటే షీ ఈస్ ఎ వుమన్. మాది యాక్చువల్లీ మాది ఊరు గాదు. మాదేం గాదు వరంగల్. బట్ షీ కేమ్ ఔట్. షీ ఎక్స్‌ప్లోర్డ్ వరంగల్. ఒక హాస్టల్ పెట్టింది పీజీ హాస్టల్. ఆమెకెవరుంటారు సర్కిల్. ఆమె పైసలు ఏడికెళ్ళి అడుగుతది. ఉన్న తాడు పెట్టేమో హాస్టల్‌కి పైసలు పెట్టింది.
మా ఫీజుల కోసమని, అవ్వని, ఇవ్వని అప్పట్లో ఎంతన్నా 5,000, 7,000, 10,000 రూపీస్ దానికోసమే ఈ కష్టమంతా. ఇవంతా జూసేసరికి నాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏమైందంటే డ్యూ టు మై ఫ్యామిలీ సిట్యుయేషన్స్ నేను ఫిఫ్త్, సిక్స్త్ స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచి నా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయ్యి నేను పెద్ద మనిషి లెక్క నిల్చోవడం జరిగింది. ఎందుకంటే మా మమ్మీకి ఒక తమ్ముడుండే మా మామ. ఆబ్వియస్‌లీ ఇంట్లో వాళ్ళ హస్బెండ్‌తోని ప్రాబ్లమ్ వచ్చిందంటే తమ్ముడో, అన్ననో హెల్ప్ జేస్తాడు. మా మామ రైట్ టైమ్‌కి నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా మామ యాక్సిడెంట్‌లో చనిపోయిండు. సో, ఆ! మా మమ్మీ, మా పిన్ని ఇద్దరు మా పిన్ని సైడ్ గూడా కొంచెం అట్ల నుంచి కూడా ప్రాబ్లమ్స్. ఆహ్, ఇగ వీళ్ళకేందంటే కొంచెం ఈ మొగ దిక్కు లేకుండా అయిపోయింది. హ్మ్. మా మమ్మీ వాళ్ళ డ్యాడీ ఎవరైతే ఉన్నాడో మా మామ చనిపోయినంక బాగా హిస్ మెంటల్ స్టెబిలిటీ ఈస్ నాట్ సో గుడ్. చేతికొచ్చిన కొడుకెళ్ళిపోయిండు. 25 ఇయర్స్‌కి చనిపోయిండు మా మామ. అబ్బా! సో, అది బాగా దెబ్బ పడిపోయింది. మా మమ్మీకి ఒక హోప్ లేకుండా అయిపోయింది. అండ్ ఆమెకున్న ఒకటే హోప్ మేమిద్దరం. నా పిల్లలు పెద్దగా గావాలే. నన్ను ఏదో రోజు జూసుకుంటారు అనేది. ఇగ, ఇగ పర్సనల్ ముచ్చట్లు చెప్తే అది నాకే ఏడుపొస్తది. మా అయ్యొచ్చి మళ్ళా ఈ ఈ తాగి లొల్లులు చేసుడు, మా అమ్మని కొట్టుడు అది మేము చూసినాం. నేను ఫిఫ్త్ క్లాస్‌కి నేను తిరగబడ్డా. ఫిఫ్త్, ఆ! సిక్స్త్ క్లాస్‌కి నేను తిరగబడి నేను నిల్చున్నా మా మమ్మీ ముందు. నేను హ్మ్. చుట్టాలతోని మాట్లాడుతుండే. నేను లొల్లులు పెట్టుకుంటుండే. సో, అప్పటినుంచి ఐ've నెవర్ బీన్ ఎ కిడ్ అన్న. యాహ్! నాకు ఐ've నెవర్ బీన్ పాంపర్డ్. నెవర్ బీన్ ఎ కిడ్. నేను ఏ రోజు ఇట్లా లొల్లి జరుగుతుంటే ఏందని చెప్పి రూమ్‌లోకి పోయి కూర్చున్న స్టేజ్ లేదు. యాహ్! మా మమ్మీ చుట్టాలతోని మాట్లాడుతూ ఉంటే మీరు చిన్న పిల్లలు పక్కకు పోండి అని చెప్పిన రోజు లేదు. యాహ్! సో, అట్లా పెరిగినాను. నేను సో రీసెంట్‌గా మీ అన్నతోని మాట్లాడినా. కెనడాలో ఉన్న అన్నతోని. ఆయన ఉండి చెప్పిండు. యాక్చువల్‌గా వాడి ఏజ్ 24 ఏమో ఉంటాడు. యాహ్! యాహ్! వాని ఏజ్‌కి వాడు చానా మెచ్యూర్ అయ్యిండు. చాలా అందరితోటి తిరిగి అన్నీ జూసి. సో, నువ్వు చెప్పేది, ఆయన చెప్పేది ఎగ్జాక్ట్‌లీ సేమ్ వెర్షన్. ఇవన్నీ జూసినావు అన్న. కాబట్టే యూ బికేమ్ సో అన్న. వైస్ ఎట్ వాట్ 24 ఇయర్స్ యెస్. ఓల్డ్. యాహ్! నైస్. నైస్ మ్యాన్. సో, థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. ఈ కెనడా అసలు ఎందుకు పోవాలనిపించింది నీకు? అంటే నా నా జీవితంలో ఇంకో ప్లస్ పాయింట్ నా జీవితంలో ఇద్దరు ఐరన్ వుమెన్ ఉన్నారు. ఒకటి మా మమ్మీ అయితే, ఇంకోటి నేను చేసుకోబోయే ఆమె. సో, ఆమె స్టడీస్ కోసం అక్కడికెళ్ళింది. ఆహ్, ఆమె కోసం మేము గూడా ఒక లైఫ్ డిసైడ్ చేసుకుందాము. ఇక్కడుండి అందరి లెక్క లవ్ చేసినాము, పెళ్లి చేయండి అంటే ఎవరు చేయరు. మనకొక వాల్యూ ఉండాలని చెప్పి మేము అనుకున్నప్పుడు 2019లో ఆమె ఎళ్ళిపోయింది. బట్ డ్యూ టు దిస్ మై ఫీజ్ సిట్యుయేషన్ నేను ఉండడం జరిగింది. సో, హ్మ్. 3 ఇయర్స్ కష్టపడి అట్లా మేము కెనడాకెళ్ళినాను. సో, ద హ్మ్. రీజన్ ఫర్ మీ టు గోయింగ్ కెనడా ఏందంటే, మా లవ్ లైఫ్‌ని సక్సెస్‌ఫుల్ జేసుకోవడానికి స్టార్ట్ అయింది. సో, వావ్! అట్లా. యాహ్! యూఆర్ ఎ యాహ్! ట్రూ లవర్. రోమియో, థాంక్ యూ. థాంక్ యూ. జూలియట్ స్టోరీ ఉన్నది నీ ఎనకాల ఒకటి. యాహ్! ఓకే. యాహ్! బట్ హోప్‌ఫుల్లీ కరెక్ట్ పార్ట్నర్ యాహ్! దొరకాలన్న. కరెక్ట్ పార్ట్నర్ యెస్. దొరికినప్పుడు వదిలిపెట్టుకోవద్దని అంతే. అండ్ ఆహ్, యాహ్! ఇట్స్ చూ బీన్ లైక్ థట్. డెస్టినీ అట్లున్నాం. కాపాడుకున్నాము. ఈరోజు ఇద్దరమే నిల్చున్నాము. నా యాహ్! కోసం నేనెంత వాల్యూ ఇచ్చి ఆమె కోసం 3 సంవత్సరాల తర్వాత పోయినో, అంత వాల్యూ ఇచ్చి ఆమె టీడీలో 120, 130K ప్యాకేజ్ ఉండే ఆమెకు. షీ ఓకే. నేనొక్క మాట చెప్పినాను. అండ్ మై కమింగ్ బ్యాక్ టు ఇండియా వాస్ డిసైడెడ్ ఇన్ ఓన్లీ 3 డేస్. నేను ఫ్రైడే రోజు మేము అమ్మవారిని బాగా నమ్ముతాము. ఫ్రైడే రోజు హ్మ్. ఒకరోజు కూర్చొని చిట్టి ఇట్లా నేను ఇండియాకెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ ఇండియా. నేనొక్కడినే వెళ్తే నేను మళ్ళా ఈ తాగుడు, తిరుగుడు, ఈ దోస్తానా అంతా నాకు ఎక్కువైపోతది. నాకొకరు మెంటార్, ఒక గైడెన్స్ గావాలి. అది నువ్వే నా లైఫ్‌ల. సో, కెన్ యూ కమ్ అని అడిగిన. ఆమె హ్మ్. మండే రోజు ఆఫీస్‌కి ఆమె దానికి రిజైన్ పెట్టేసింది లెటరు. 3 రోజులలో వచ్చేసింది. 4 రోజులలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చేసినాం. ఓహ్! ఇద్దరు అండ్ కలిసి వచ్చేసారు. యాహ్! షీ ఈస్ కో-ఫౌండర్ ఆఫ్ ఉత్తేజ్ రియాలిటీ అండ్ షీ జస్ట్ స్టార్టెడ్ సేల్స్ అండ్ డూయింగ్ వెరీ గుడ్. ఆమె పేరేం పేరు? శ్రావణి. ఓకే. ఓకే. యాహ్! ఇట్లు ఉత్తేజ్ శ్రావణి. ఇట్లు శ్రావణి ఉత్తేజా? ఓకే. నైస్. 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 యాహ్! నైస్ సో, మ్యాన్. వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ. యాహ్! థాంక్ యూ అన్న. ఎప్పటి థాంక్ నుంచి యూ. తెలుసు ఇద్దరు? ఇట్స్ బీన్ 10 ఇయర్స్ అన్న. నౌ ఇప్పుడు 2026కి 10 10 ఇయర్స్ ఇయర్స్. అయితుంది. యాహ్! ఓహ్! వావ్! నైస్. నైస్ మ్యాన్. నైస్. నైస్. యాహ్! సో, యాహ్! ఈ కెనడా ఎళ్ళినప్పుడు నీకు లైఫ్ ఎట్లా ఉండే? ఆహ్, అగైన్ అన్న సేమ్ ఐ విల్ కమ్ టు మనీ ఓన్లీ. మళ్ళా నువ్వు అనుకోకు వీడు మాటి మాటికి పైసల గురించే మాట్లాడుతున్నాడని. అంటే హ్మ్. నా లైఫ్ దాని చుట్టే ఉన్నది బేసికల్లీ. నేను అక్కడికెళ్ళినాక కూడా ఏమైందంటే రెండే సెమిస్టర్‌ల ఫీజు జీఐసీ అని ఉంటదన్న మాకు. ఓకే. హుహు. $10,000 గవర్నమెంట్‌కి జీఎస్సీ కట్టాలి. 2 సెమిస్టర్‌ల ఫీజ్ కట్టాలి. వాడు వీసా ఇస్తాడు. 2 సెమిస్టర్‌ల ఫీజ్ కట్టినా $10,000 జీఎస్సీ కట్టినా గవర్నమెంట్‌కి. ఒక్క రూపాయి లేదు.
అండ్ ఐ స్వేర్ టు మై మామ్ నేను నా ఫ్లైట్ టికెట్‌కి కెనడాకి పోయేటప్పుడు, నేను ఫ్లైట్ టికెట్‌కి నేను తిరిగినన్ని ఇల్లులు నా జీవితంలో మళ్ళా నేను తిరగ కావచ్చు. నేను ఫోను చేసినన్ని ఫోన్‌లు నా జీవితంలో ఇప్పుడు నేను ఇంకోసారి మళ్ళా చేయ కావచ్చు. ప్రతి ఒక్క చుట్టానికి ఫోను చేసినా, ప్రతి ఒక్కనికి ఫోను చేసినా, నాకు వీలైతే ఈ పాడ్‌కాస్ట్ లింక్ నేను ఎవరెవరికి ఫోను చేసినా వాళ్ళందరికి పంపుతా. ఒక 50,000 కోసమన్న ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి. నేను కష్టపడ్డా. సో, ఆడికి దిగినంక గూడా సేమ్ నేను దేనికోసం అంటే, నేను దిగినాక లిటరల్లీ అందరు దిగినాక కెనడాకొచ్చినాను. నేను ఇది జేయాలి, అది జేయాలి అనుకుంటారా? జీఐసీ కెనడా ఉన్నోళ్ళకి తెలుస్తది బాగా కనెక్ట్ అయితారు. $2000 వస్తాయన్న మనం దిగిపోయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. నేను దిగిన ఎంబటి నెక్స్ట్ డే బ్యాంక్‌లో ఉన్నా నేను పొద్దున. ఆ $2000 కోసం. ఓకే. సో, అది పోయి సర్వైవల్ మనీ ఫర్ యూ. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అవొచ్చినాక మళ్ళా ఇగ జనరల్‌గా మనం అదే ఇంటికి అడ్వాన్స్ ఇయ్యడము, జనరల్ ఎక్స్‌పెన్సెస్ అవోటి ఇవోటి కొనుక్కోవడం లాంటివి జేసేసుకున్నాను. యాహ్! ఆహ్, ఎంతున్నా గూడా మొండి పట్టు అయితున్నా అన్న. పార్ట్ టైమ్‌లో జాయిన్ గావద్దు. అసలు పార్ట్ టైమ్ జాబ్ చెయ్యొద్దు అని. హ్మ్. సో, పార్ట్ టైమ్ జాబ్ అయితే చేయలేదన్న. అంత ఎందుకు? పైసల కష్టమున్నా. అండ్ ఐ ఐ ఐ డోంట్ నాకు జాబ్ జేస్తే నా జీవితంలో ఏం అర్థం ఉండదు. నేననుకున్నది ఏ రోజు నా నా బ్లడ్ స్ట్రీమ్‌లో అంటే నా ముందు తరం అందరికీ నా నెక్స్ట్ తరం బాగుండాలనుకుంటారు గదా! నేను కొంచెం రివర్స్ అన్నా. నా ముందు తరం బాగుండాలి ఫస్ట్. నన్ను వాళ్ళు ఇంత స్టేజ్‌కి తీసుకొచ్చిల్లు. ఐయామ్ ఆన్సరబుల్ టు ఓన్లీ మై బిఫోర్ జనరేషన్. యాహ్! సో, వాళ్ళని మంచిగుండాలంటే నేను జాబ్ జేసి, ఇవి జేసి, అవి జేసి అవి అవ్వదు. సో, నాకు జాబ్‌లో పడి నాకు ఆ రేస్‌లో ఉండడం ఇష్టం లేదు. సో, సో, ఏం జేసినావు మరి తర్వాత? ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆహ్, మన ఈ నేను స్నో టైమ్‌కెళ్ళాను జాన్వరి. ఓకే. సో, బ నేను పార్ట్ టైమ్‌ల కోసం నాతోని ఉండే రూమ్‌మేట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! రెజ్యూమ్‌లు ప్రింట్ చేపించుకొని 100, 150 రెజ్యూమ్‌లు రోజంతా తరబడి ఆడ, ఈడ ఇచ్చుకుంటా తిరుగుతుండే. నేను కూడా ఒకరోజు టైమ్ పాస్ అయితుందా బోర్ కొడుతుందని చెప్పి వాళ్ళతోని పోయిన రెజ్యూమ్‌లు వాళ్ళు ఇస్తున్నారంటే. నేను మేము నడుచుకుంటూ పోతుంటే నేను వాళ్ళందరూ నార్మల్‌గా షాప్‌ల చుట్టూ చూస్తున్నారు. నేను చూసేదేందంటే కొన్ని ఇంట్ల ముందు స్నో తీసుంది. కొన్ని ఇంట్ల ముందు స్నో మొత్తం కవర్ చేసుంది. అది ఏంది ఈ డిఫరెన్స్? ఈడెందుకు తీసుకున్నాడు? ఈడెందుకు తీసుకోలే? అని ఏం చేసినాను నార్మల్‌గా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి గూగుల్‌లో చూసిన అసలు స్నో ఏంటిది? ఈడ లాజిక్ ఏంది? క్లీన్ చేసుకోవాలనా? క్లీన్ చేసుకోవద్దా? ఎట్లుండేది ఏందంటే ఫస్ట్ గవర్నమెంట్ సైడ్ దగ్గర నుంచి ఉన్న క్లాజెస్ 4, 5 పట్టుకున్నా. ఏంది? ఇఫ్ సమ్‌వన్ స్లిప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, యూ హావ్ టు పే $750 టు దెమ్ అండ్ దే కెన్ సూ యూ. మున్సిపాలిటీ ఫైన్ ఏస్తది. సో, ఇట్లాంటి చిన్న చిన్న క్లాజులు పట్టుకొని ఎవరింటి ముందైతే స్నో ఉందో వాని డోర్ నాక్ చేసిన. వెరీ హంబుల్, వెరీ రిక్వెస్టింగ్. సార్ ఇట్లా ఐయామ్ ఎ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ సెయింట్ క్లేర్. మై నేమ్ ఈస్ ఉత్తేజ్ రెడ్డి. ఐ కెన్ హెల్ప్ యూ టు క్లీన్ యువర్ స్నో. ప్లీజ్ పే మీ $20. ఎందుకు? అప్పుడు స్నో రిమూవల్‌కి ఆడ $120, $130 ప్లస్ జీఎస్టీ అని ఉండే. $20 క్యాష్ పే చేయండి. ఐ కెన్ డూ థిస్. నా దగ్గర ఎక్విప్‌మెంట్ లేదు. నాకెట్లా చేయాలనో తెలవదు. ఒక హౌస్ ఓనర్ ఒప్పుకున్నారు. షీ ఈస్ ఎ కెనడియన్. ఆ ఆంటీ ఇంకా నాకు గుర్తుంది. ఒప్పుకుంది. ఓకే హనీ యూ జస్ట్ డూ థట్ ఐ విల్ పే యూ అని చెప్పింది. ఆహ్, ఎక్విప్‌మెంట్ లేదు. తొందర బయటకి ఉరికొచ్చిన. గివ్ మీ మినిట్ టైమ్ ఐ విల్ గో గ్రాబ్ మై ఎక్విప్‌మెంట్ అని చెప్పి బయటకొచ్చి తొందర ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేసి ఆ షాల్ ఏమేం కావాలి ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసిన. స్నో రిమూవల్ ఎట్లా చేస్తారని. వాని దగ్గర 2 అవుపడ్డాయి. ఆ 2 మార్కెట్ ప్లేస్‌లో కొట్టిన. అవి $50 దొరికినాయి. అందుకొచ్చుకున్న పోయి. డూడ్ పట్టుకొచ్చి దిస్ ఈస్ ఇగ ఆసమ్. అది యాహ్! చేసుకుంటా అండ్ ప ఆ మంత్ 1200 $1300 సంపాదించిన. థట్ ఈస్ మై ఫస్ట్ థింగ్. అండ్ ఫస్ట్ థింగ్ అండ్ యూ మేడ్ యువర్ ఓన్ మనీ. యూ డిడ్ంట్ ఈవెన్ ఎగ్జాక్ట్‌లీ. లైక్ గో యెస్. వర్క్ ఇన్ ఎ జాబ్ అండ్ ఆర్ అందులో సంథింగ్. ఇంకోటి చెప్తానన్నా. యాహ్! ఇల్లులు ఎక్కువైపోయినాయి. ఓకే. నేను నా కెనడాకెళ్ళిన సెకండ్ మంత్‌ల నేను ఇద్దరికి జాబ్ ఇచ్చిన. నేను దట్స్ 20 ఆసమ్ తీసుకొని మ్యాన్. వాళ్ళకి 16 ఇచ్చి $4 పెట్టుకుంటుండే నేను. వావ్! సో ది ప్రాపర్ బిజినెస్ మ్యాన్. ఓకే. యాహ్! సో అట్లా చేసినాను. అదయిపోయినాక సమ్మర్ వస్తది కదన్న! హ్మ్. స్నో అయిపోయింది. మరి స్నో అయిపోయినంక ఏంది హఠాత్తున నాకు స్నో అయిపోతుంది. నేను లిటరల్లీ చూస్తుండే స్నో పడాలే, స్నో పడాలే, స్నో పడాలి. స్నో పడితే రెవెన్యూ. స్నో పడపోతే రెవెన్యూ ఉండదు. స్నో అట్లా అయిపోయినాక సమ్మరొచ్చింది. ల్యాండ్‌స్కేపింగ్ స్నో అయిపోయినాక ల్యాండ్‌స్కేపింగ్ ఈ ఉంటది కదా! గడ్డి ఉంటది. గడ్డి కోయాలిగ. ఆ! గడ్డి. కానీ వాట్ ఏ బిజినెస్ అన్న. ఐ ఆ! డిడ్ కంటిన్యూయస్ 4 మంత్స్ యాహ్! $5000 బిజినెస్ చేసిన. ఎవ్రీ మంత్.
ఎవ్రీ మంత్. పిచ్చెక్కేసావు అంతే. నాకు కార్ లేదు. అది మన లాన్ మూవర్ ఉంటది గదా! యాహ్! లాన్ మూవర్, హెడ్జరు అవన్నీ కొనుక్కున్నా $200 వచ్చినాయి. వచ్చినాక కార్ లేదు. కానీ ఎట్లా వర్కౌట్ అవుతుండే అంటే $60 ఏమో నాకు ఆహ్, బ అంటే పేమెంట్ ఒక బ్యాక్ యార్డ్‌ను, ఫ్రంట్ యార్డ్ చేస్తే క్యాష్. సో, $60 పేమెంట్ అయితే నేను ఎట్లా చూస్తుండే అంటే క్యాబ్ బుక్ చేసుకున్నాననుకో $18-16 ఉంటది. సో, అట్లా ఒక్కసారి క్యాబ్ బుక్ చేసుకొని ఈ లాన్ మోవర్ తీసుకపోయి ఆ ప్రాపర్టీలో పెట్టినా. క్లీన్ చేసి ప్రాపర్టీ పక్కనే పెడతా. నెక్స్ట్ ఇల్లొస్తది గదా! బస్సులో ఎక్కి ఈ ఇంటికి పోయి ఈ లాన్ మోవర్‌తోని అక్కడికి పోతా. సో థట్ ఐ యామ్ సేవింగ్ వన్ వే ఆఫ్ క్యాబ్ గదా! యాహ్! ఇంటికొస్తలేను మళ్ళా. అక్కడి యాహ్! నుంచి అక్కడికి మూవ్ అయితుంది గదా! సో, అట్లా వర్కౌట్ అవ్వకుంటా $20 క్యాబ్‌కి $40 నా జేబులోకన్నట్టు వర్కౌట్ చేసినాను. ఎన్నన్నా వందల ఇల్లులు చేస్తుండే ల్యాండ్‌స్కేపింగ్. అవునా? ఆ! నాతో నా తమ్ముడు గూడా ఉంటాడు కేదార్ అని జెప్పి. యాహ్! గాడ్ గిఫ్టెడ్ బ్రదర్. ఆడు నేను సై అంటే వాడు ఇంకా సై సై అంటాడు. ఇద్దరం కలిసే పోతుండే. వాడిట్లా పట్టుకొని వైర్‌లేసుకొని, ఆ హెడ్జర్ పట్టుకొని వాడు, ల్యాండ్ మూవర్ పట్టుకొని నేను. బ్యూటిఫుల్ అసలు. వాట్ ఎ డేస్. నువ్వు ఇట్లా చెప్తుంటే నాకొకటి గుర్తుకొచ్చింది. ఒక అన్న. సినిమాలో ఒక హీరో ఉండి, "అరేయ్! నేను కెనడా ఎలాగోలా బతకడానికి రాలేదురా. ఏలడానికొచ్చా. పో పోయించనీకొచ్చినా ఇక్కడ." యాహ్! ఆ! యాహ్! బిజినెస్ ఆ! మ్యాన్ మూవీయా ఏదో సో, ఉంటది కదా! స్టెప్ బై స్టెప్ యాహ్! అయిపోయింది. ఆ ల్యాండ్‌స్కేపింగ్ చేస్తుంటే ఒక ఇంట్ల యాహ్! 1946 పాటింగ్టన్ అని హ్మ్. చెప్పి ఇంటి పేరు గుర్తుంది. ఆహ్, అందులో ఒక తెలుగు అతనున్నాడు. హ్మ్. ఏమన్నాడు, "ఉత్తేజ్ నువ్వు ఇట్లా కాలేజ్‌లో చేస్తున్నావు గదా! నా ఇల్లు ఖాళీగుంది. ఎవరన్నా స్టూడెంట్స్ ఉంటే జెప్పు. హ్మ్. నీకు మంత్‌లో హాఫ్ మంత్ నీకిచ్చేస్తా" అన్నాడు. ఐ థింక్ ఐ నో వేర్ ది స్టోరీ అబ్బా! ఈస్ గోయింగ్. యాహ్! ఈ బిజినెస్ అసలు ఇదెంత క్రేజీ ఉంది. ఆ! ఇన్ని నేను $60 చిల్లర పైసల కోసం చూస్తున్నాను. అనొద్దు బట్ ఆ టైంలో. ఇదేంది ఒకటేసారి $1000 ఇస్తా అంటున్నాడని జెప్పి యాహ్! కాలేజ్‌కి ఉరికిన. యాహ్! కాలేజ్‌కి ఉరికి టిమ్ హార్టన్ కాఫీ ఉంటది. హ్మ్. ఒక 6 మంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ $10 ఇన్వెస్ట్ జేసి కాఫీ కొనిపించిన. యాహ్! కూసోబెట్టిన. మంచిగా ఒక పిచ్ ఇచ్చిన. ఇట్లా బస్సు పక్కనే ఉంటది. మీకిట్లుంటది. ఓనర్ నాకు వెరీ క్లోజ్. నీకే ఇబ్బందుండదు. మీకు ఏ ట్రీట్‌మెంట్ నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా నేను జేసుకుంటా. అది ఇది అని జెప్పి వీళ్ళనల్లా ఏసేసిన. హ్మ్. వీళ్ళనిలేసి ఒక ట్రిక్ ఏం జేసినా అంటే వీళ్ళకు ఓనర్‌తోని ఏం అవసరం ఉన్నా నాకు ఫోను జేయండి. నేను నీకు క్లోజ్ గదా! నేను మాట్లాడతా ఓనర్‌తోని అని జెప్పిన. హ్మ్. సో, నౌ దీస్ గైస్ ఆర్ కాలింగ్ మీ గదా! టెనెంట్స్‌గా. ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద టెనెంట్స్ కదా! సో, ఐ గేవ్ అన్ ఆఫర్ టు ఓనర్. నీకు సంబంధం లేదుగా హెడేక్. నేనే జూసుకుంటా. పే మీ 5% ఆఫ్ ద రెంట్ అన్నా. హ్మ్. దానికి $2000 5% ఈస్ $100 ఎవ్రీ మంత్. హ్మ్. అట్లా స్టార్ట్ అయ్యి 'ఆదిత్య కుమార్ సోమ' అనే ఒక గ్రేట్ పర్సన్ కనెక్షన్‌లోకొచ్చిండు. ఆయనెట్లా దొరికిండు? ఆయనేడ దొరికిండు నీకు? ఆయనే కమ్యూనిటీలో చూస్తున్నా ఇంగ. బ మనం ఏడున్నా గూడా చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగినాం తెలుసా అన్న? ఇప్పుడు హ్మ్. చాయ్ తాగడానికి పోతున్నామంటే నేను ఒక 10 మంది. బట్టలు కొనుక్కోవడానికి పోతున్నాము. మా మమ్మీ పప్పు కొనుక్కరమ్మన్నది. 10 మంది రావాలి. మా మమ్మీ బస్ స్టాండ్‌లో డ్రాప్ చేయమన్నది. 10 మంది రావాలి. ఇది ఇదొకటి వరంగల్ అనేది ఎవరి దగ్గరున్నా వరంగలోళ్ళు కనెక్ట్ అయితురది. మేమందరం ఇంతే ఉంటాం. సో, యాహ్! ఆడ గూడా ఏందంటే ఒక కమ్యూనిటీ ఫార్మ్ చేసుకోవాలని ఉండే. చూస్తుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకాయనొచ్చిండు. ఆయనే 'ఆదిత్య కుమార్ సోమ' అంటే తెలుగోని లెక్క కనపడ్డాడు. దాని తర్వాత ఒక తెలుగు వీడియో పెట్టిండు. అబ్బా! పర్ఫెక్ట్ జోన్‌లో ఉన్నాడసలు. ఇట్లా మ్యాచ్ అయిపోయిండు. ఈయన మా అన్ననే. నాకిన్ని రోజులు దొరకలే అంతే అనే ఫీలింగొచ్చింది. ఆ! ఇగ మెల్లగా ఒకరోజు వాళ్ళ అదృష్టం ఏందంటే వాళ్ళ మరదలు నా క్లాస్‌మేట్. ఓకే. ఆమె చెప్తుండే ఇట్లా మా బావ ఇది, మా కజిన్ ఇది, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడని ఇగ్నోర్ చేస్తుండే. ఒకరోజు మేము ముగ్గురం ఒక కాఫీ టేబుల్ మీద కూర్చొని నా తమ్ముడికి కేదార్ అని ఎవడైతున్నాడో వాడికి చూపిస్తున్నా ఇట్లా. "అరేయ్! ఈయనని కలవాలిరా. ఈయనని ఒకసారి పోయి కలవాలిరా. మన గురించి చెప్పాలిరా. మనం ఒక్కసారి కలిస్తే మనల్ని ఇడిచిపెట్టడురా. అది కాన్ఫిడెన్స్ నాకున్నదిరా. ఒక్కసారి కలవాలిరా" అంటే అప్పుడు ఆమె చూసి "మా బావనే నేను మొన్నటి నుంచి నేను మొత్తుకుంటుంటే నువ్వు ఇనలే ఎప్పుడు" అన్నది. అయితే ఇప్పుడు మళ్ళా ఆమె చూస్తే బాధపడతది గానీ, ఆమె చెప్పినాక ఆమెతోని జర క్లోజ్ అయినా నేను. క్లోజ్ అయ్యి నువ్వు బర్త్‌డే పా బతుకనేడిసినోడివి. ఆమె ఆ! చెప్పినాక ఆమెతోని క్లోజ్ అయ్యి ఆమె బర్త్‌డే వచ్చింది. ఆ! ఆమె బర్త్‌డే వస్తుందని తెలిసిన 10 రోజుల ముందు మా ఇంటికి లంచ్‌కి పిలిచిన. పార్టీ అరేంజ్ జేసినావు. యాహ్! మా ఇంట్లో పెట్టా. అదే అంటున్నా. లంచ్‌కి పెట్టి మీ బర్త్‌డేకి మీ ఇంటికి పిలువవా అని అడిగిన. ఆమె ఇజ్జత్‌కి ఇంటికి పిలిచింది. ఆ ఇల్లు ఎవరిది? ఆయనదే. ఆదిత్య కుమార్ సోమది. ఆయన ఏ లంచ్‌కొచ్చిండు. లంచ్‌కి ఏ పట్టుకున్నా ఆదిత్య ఆయనను.
నువ్వేదో మా తమ్ముడు, మా సొంత తమ్ముడు అంటున్నావు. ఈయన అన్ని బిజినెస్ ప్లాన్ తోటి వచ్చిండు నీ దగ్గరికి. ఆ? అట్లా నీకు బిస్కెట్ యాహ్! వేసిండు. లేదు. ఎరేసిండు నీకు. అయ్యో! అట్లా ఆయన ఆ? పరిచయం అయ్యిండు. లంచ్ కలిసి చేసినాము. మంచి కన్వర్జేషన్ ఉంది. దట్ డే హి డ్రాప్డ్ మీ అట్ మై హాస్టల్. ఆయన కార్‌లో. హ్మ్. టెస్లా కొత్త కార్ కొన్నాడు. హ్మ్. ఆ కార్ నన్ను డ్రాప్ చేసిండు. అది ఆ హ్మ్. రోజు ఫిక్స్ అయిపోయినా. హి ఈస్ దేర్ అని చెప్పి. ఈ అన్న దాని తర్వాత కారెక్కించుకున్నా అంటే నీకు గుండెలు టచ్ కావచ్చు. ఆ! అంటే బ వెరీ పర్సనల్ మూమెంట్ ఫర్ యాహ్! మీ అన్న. సొంతోడే యెస్. ఎవడు వాడు పట్టించుకోడు. యాహ్! బట్ ఆయన ఎవ్వరైనా అంతే. ఆయన నార్మల్‌గా తెలుగు కమ్యూనిటీ, మన కమ్యూనిటీ అని గాదు. నార్మల్‌గా ఆయన దగ్గరికి స్టూడెంట్స్ ఎవరు కొంచెం ఇట్లా కొంచెం హార్డ్ వర్క్ చేసేటోళ్ళొచ్చినా గూడా హి విల్ డెఫినైట్‌లీ గివ్ ఎ ఛాన్స్. పక్కా ఏదో యాహ్! ఒకటి ఇస్తాడు. సో, అట్లా ఆయన జర్నీ స్టార్ట్ అయింది. ఆయన జర్నీ స్టార్ట్ అయినంక ఇంగ యాక్చువల్ ఫ్లిప్ లైఫ్‌లో. ఓకే. ఓకే. యాహ్! సో, ఇప్పటివరకు ఇవన్నీ చేసినాం గదన్న! హ్మ్. ఇవన్నీ చేసినాక ఆయన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆయనను ఇగ ఊకే పోక్ చేస్తుండే. అన్న ఇట్లా, అన్న అట్లా, అన్న, 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 అన్న. యాహ్! దాని తర్వాత నాకే ఓ రోజు చిరాకనిపించింది. అండ్ ఇప్పుడు నేను చెప్పేది చాలా మందికి నేను అంత పెద్దోడినేం కాదు సజెషన్ ఇయ్యడానికి. బట్ ఎవరైతే నాకంటే చిన్నోళ్ళు ఇప్పుడు యూఎస్‌కో, కెనడాకో పోయినోళ్ళను వాళ్ళకేం చెప్తున్నా అంటే, మనకేదైనా ఆపర్చునిటీ కావాల్సుకున్నప్పుడు పక్కనోడు మన బావ, బామ్మర్ది కాదు మనకు ఆపర్చునిటీ జాబ్ ఇయ్యడానికి. వానికి 100 పనులుంటాయి. పొద్దున్న లేస్తే 1000 పంచాయతీలుంటాయి. వాట్ మ్యాటర్స్ ఈస్ వాట్ వాల్యూ వి ఆర్ బ్రింగింగ్ ఆన్ టు హిస్ టేబుల్. అది చెప్పి అడిగితే ఎవ్వడు వద్దనడు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు నేను ఈ అంటే ఈ టైంలో నేను యూకేలో ఉండుంటే, మిమ్మల్ని వీడియోస్ నేను చూస్తుండుంటే, మీకు ఆల్రెడీ మీ డీఎంస్‌లో నాకున్న ఫాలోవర్స్‌కి నాకే 1000 డీఎంస్ ఉంటాయన్న జాబ్ కావాలి, జాబ్ కావాలని. మీకింకా లక్షల మంది మెసేజ్ చేసుంటరు. బట్ నేనొకటి చెప్తానా, నేను ఒకవేళ అక్కడ స్టూడెంట్ అయ్యుంటే గిట్లా, నేను మీకేం మెసేజ్ చేద్దునంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డే టు డే లైఫ్ హూ అంటే 'జైపాల్ రెడ్డి' అంటే ఎవరు? ఆయన ఏం చేస్తాడు? ఆయన లైఫ్‌లో ఏంటిది మిస్సింగ్? ఒక ప్రాబ్లమ్ ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కి, ప్రతి సీఈఓకి ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళ కంపెనీలో ఏం మిస్సింగో తెలుసుకోవడం ఆ ప్రాబ్లమ్. ఐ యామ్ ఫేసింగ్ ఇట్ రైట్ నౌ. అది ఫైండ్ ఔట్ చేయలేరెవ్వరు. బికాజ్ యూ ఆర్ ఇన్ ద సేమ్ టేబుల్. ఎవరికి తెలుస్తదది? హూ ఈస్ లుకింగ్ ఫ్రమ్ జూమ్ ఔట్. ఫ్రెష్ బయటికెళ్ళి ఫ్రెష్ పెయిర్ చూసుకోనికి ఫ్రెష్ పెయిర్ ఆఫ్ ఐస్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. వాడికి ప్రాబ్లమ్ ఫైండ్ ఔట్ చేస్తాడు వాడు. సో, నేను నీ దగ్గరుంటే ఏం చేద్దును అన్నా అంటే, ఫస్ట్ నీకు మెసేజ్ చేసి, "అన్న ఐ విల్ మేనేజ్ యువర్ క్యాలెండర్ అన్న. నాకేం కట్టకు. జస్ట్ నీకున్న బిజీ షెడ్యూల్‌లో నువ్వు పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నావు గదా! నేను కొత్త గెస్ట్‌లను పట్టుకొస్తా. నేను కొత్త కొత్త కొలాబరేషన్స్ చేపిస్తా. నేను నీకు క్యాలెండర్ మొత్తం మేనేజ్ చేస్తా. నీకు షెడ్యూల్ మేనేజ్ చేస్తా. నాకు ఈ ఒక్క రోల్ నాకియి ఫ్రీగా. 1 మంత్ ట్రయల్ చెయి. నచ్చితే ఉంచుకో లేకపోతే తీసేయి. యాహ్! థిస్ ఈస్ సంథింగ్ ఇఫ్ యూ ఆర్ మిస్సింగ్ ఇట్, యూ విల్ హైర్ ఇట్." యాహ్! సో, అట్లా ఆదిత్య అన్న దగ్గరికి ఏమైందంటే, హి ఓన్స్ ఎ బ్రోకరేజ్. యెస్. ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్రోకరేజ్. ఆ బ్రోకరేజ్‌లో అందరూ పని గావాలి, పని గావాలి, పని గావాలి అని అడిగేటోళ్ళు తప్ప, ఏ పనికి సీట్ ఖాళీ ఉంది అని చూసేటోడు లేడు. వాట్ ఐ కేమ్ అప్ నేను క్లోజ్‌లీ 1 మంత్ ఇంటి చుట్టూ తిరిగి ఆయన ఇంటికెళ్ళలేదు నేను. నో ఇన్విటేషన్ నథింగ్. ఎందుకంటే ఆయన ఇంటి పక్కన గరాజ్ ఉంటది. ఆ గరాజ్‌లోనే ఆఫీస్ ఉండే. ఆ గరాజ్‌లో అందరూ పని చేస్తుండే. నేను కూడా ఏదో ల్యాప్‌టాప్ పట్టుకొని సోక్లాకి పోయి ఆడ కూర్చుండే. ఆయన ఓ రోజు నన్ను అడిగిండు, "అసలు నువ్వెందుకు వస్తున్నావురా గరాజ్‌కి" అని. ఉట్టిన నేర్చుకోవడానికి వస్తున్నా. అట్లా నెల రోజులు తిరిగినాక అర్థమైంది ఏందంటే, ఆయన కంపెనీలో స్టేజింగ్, హోమ్ స్టేజింగ్ అనేది ఒకటి లేదు. ఓకే. నౌ వాట్ ఈస్ హోమ్ స్టేజింగ్ అంటే ఆయన ఇల్లులు అమ్ముతాడు. మనం అక్కడ కెనడా అయినా, యూకే అయినా, యూఎస్ అయినా ఇల్లులు అమ్మేటియన్ని 100 ఇయర్స్ ఓల్డ్, 80 ఇయర్స్ ఓల్డ్ ఇల్లులుంటాయి. ఓకే. దాన్ని హోమ్ స్టేజింగ్ ఈస్ సెట్టింగ్ ద స్టేజ్ టు ఎ హౌస్ టు సెల్ ఇట్. యాహ్! మాడ్యులర్ యాహ్! హోమ్ లెక్క యాహ్! చేయడం. దాన్ని ముస్తాబు జేయడం. ముస్తాబ్ చేయడం బేసికల్లీ. యాహ్! ఆ ముస్తాబ్ చేసే పనికి ఆయనకెవరు లేరు. అండ్ హి ఈస్ ఫైండింగ్ డిఫికల్టీ టు హైర్ సమ్‌వన్. ప్రతిసారి అక్కడ ఒక్కరే మొత్తం విన్సర్‌లో ఒకరే ఒక తెల్లామె ఉంటది. యాహ్! ఆమె చేస్తది. ఆమెకు ఈయనకేందంటే హి హి కెన్ పే మనీ. ఆయన పైసల దగ్గర ఆలోచించడు. బట్ ఆయనకు పని అంటే పని రైట్ టైమ్‌లో ఎళ్ళిపోవాలి. యాహ్! మనం ఉన్నాం గదా చేసుకోవడానికి. సో, ఒకరోజు ఫోన్ చేసిన. నీకదే ఆహ్, గావాలి. నువ్వు కాక్రోచ్. నాక యూ ఆర్ లుకింగ్ ఫర్ బ్రెడ్ క్రమ్స్. ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, ఒకరోజు నైట్ ఫోన్ చేసిన. అన్న నేను ఇట్లా నేను హోమ్ స్టేజింగ్ చేస్తా అన్న. నాకు హ్మ్. పైసలేమియ్యకు. ఫస్ట్ ప్రాపర్టీ. నీకెక్కువ టైం గూడా ఒద్దు. నాకు ఓవర్‌నైట్ ఇయి. నువ్వు పొద్దునిస్తే మళ్ళా నేను పెట్టి ఫర్నిచర్ తీసడానికి వేస్ట్ అయితది అంటున్నావు గదా! నాకొద్దు. నేను నైట్ ఫోన్ చేసిన 9:00కి. నాకు నువ్వు ఇప్పుడు అను. మార్నింగ్ వరకు కరెక్షన్ మార్నింగ్ ఫోన్ చేసిన ఆయనకు. మార్నింగ్ ఫోన్ చేసి ఈరోజు నైట్ ఇయ్యన్న నాకు. నైట్ 9 వరకు కన్ఫర్మ్ చేయి నాకు.
మార్నింగ్ 6 వరకు నేను దాన్ని స్టేజ్ చేసి పెడతా. నీకు నచ్చితే ఉంచమను. నాకు పైసలేమొద్దు. నచ్చకపోతే తీసేయమను. మార్నింగ్ 10, 11 వరకు తీసేస్తా. సో థట్ యువర్ డే విల్ నాట్ బి డిస్టర్బ్డ్. ఆయనకేమొచ్చింది ఇందులో? ఐయామ్ నాట్ డిస్టర్బింగ్ హిమ్ రైట్. నేను బిజినెస్ యాహ్! డిస్టర్బ్ చేయలే. ఆయనని డిస్టర్బ్ యాహ్! చేయలే. ఆయనే అప్పుడే "అరేయ్! నువ్వు జేయిపోరా" అన్నాడు. ఆ! అప్పటి వరకు స్టేజింగ్ అంటే తెలవదు. యాహ్! ఫర్నిచర్ ఎంత కొనాలి? ఫర్నిచర్ కొనడానికి పైసలు లేవు. యాహ్! వీడు మా తమ్ముడు గాడు ఒక రెస్టారెంట్‌ల పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఫస్ట్ వానికి ఫోన్ చేసిన. హ్మ్. "అరేయ్! నేనిట్లా మనకి స్టేజింగ్ అనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటానా" అంటే, "నువ్వు ఫోన్ పెట్టేసేయ్ నేను ఫస్ట్ ఇళ్ళకెళ్ళి బయటకొస్తున్నా" అన్నాడు. వాడు ఆ జాబ్ ఇడిచిపెట్టి నా దగ్గరికొచ్చిండు. వచ్చినాంక వి నీడ్ ఫర్నిచర్. పోయి ఫర్నిచర్ షాప్‌లలో లోన్‌లు ఇస్తారా అని అడిగిన. ఇస్తా అన్నాడు గానీ వాడు ఓన్లీ పీఆర్ ఉన్నోనికి ఇస్తా అంటాండు. మేమేమో ఓకే. స్టూడెంట్ దాని మీద ఉన్నాం. మేము క్రెడిట్ కార్డ్‌లు ఆల్రెడీ మొత్తం డ్రైన్ వాడి పెట్టేసినాం. ఇక ఆ టైంకి మా ఆమె జాబ్ చేస్తుంది కాబట్టి ఆమె క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒకటి $15,000 ఉండే. హ్మ్. ఇట్లా చూసినా, ఇట్లా చూసింది కార్డ్ ఇచ్చింది. కార్డ్ పట్టుకొని ఫర్నిచర్ స్టోర్‌కెళ్ళినాం. సో, యాహ్! ఆ ఫర్నిచర్ షాప్‌కెళ్ళి షాపింగ్ చేసి, ఆ ఫర్నిచర్ ఫర్నిచర్ డెలివరీ డైరెక్ట్ ఆ ఇంటికే పెట్టేసా. హ్మ్. ఆడ స్టేజింగ్ చేసిన. ఫోన్ చేశాను నెక్స్ట్ డే. బె నేను ఇట్లా ఇట్లా ఫోన్ మన కాఫీ టేబుల్ ముందు పెట్టుకొని చూస్తున్నా. ఎప్పుడు ఫోనొస్తది? ఎప్పుడు ఫోనొస్తది? మధ్యాహ్నం 12 నుంచి చూస్తున్నా. 5:30కి ఫోన్ చేసిండు. హ్మ్. ద గ్రేట్ ఆదిత్య కుమార్ సోమ. హ్మ్. చేసి, "తమ్ముడు మంచిగానే ఉన్నదిరా. కానీ కొంచెం బాగా ఓవర్‌గా పెట్టినట్టు అనిపించింది. ఏం కాదు మెల్లమెల్లగా చెయ్యి నీకు అర్థమైపోతదన్నాడు." కట్ చేసిండు. నాకసలు హ్మ్. నేను నేను ఆ భయంతోని నేను ఆ కాల్ కన్వర్జేషన్ కూడా నేనేం వినలే. నాకు అర్థం అవ్వట్లేదు. నేను అటు, ఇటు, అటు, ఇటు తిరుగుతున్నా. 8:30కి సెండ్ యువర్ ఈమెయిల్ ఇంటరాక్ట్ ఐడీ పెట్టు. నేను పైసలు కొడతా అన్నాడు. హ్మ్. అబ్బా! కొట్టినాంరా జాక్‌పాట్ అనిపించిందింగ. అయిపోయిందిరా ఇంగ మనం తిరిగేది లేదురా భాయ్ చలో. నైస్. ఆ! ఆయ్! అని $1,300 ఒక్క ప్రాపర్టీకన్నా. వావ్! నీ ఖర్చెంత? ఓకే. అన్న నీ ఖర్చెంత? యూ-హాల్ మనం ఫర్నిచర్ కొంటాం గదా! సో, హ్మ్. యూ-హాల్ రెంట్‌కి తీసుకోవాలి. నేనే లేబర్. అదే. అదే. హ్మ్. నేనే లేబర్. నా తమ్ముడే లేబరు. హ్మ్. సో, మేమే మోసుకొని పెట్టుకుంటుండే. మేమే పెడుతుండే. సో, ఈ ఫర్నిచర్ అంతా మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్టీకి షిఫ్ట్ చేస్తావు. ఆహా! ఇది ఈ స్టోరీ చెప్తానన్న. ఆ! ఇది ఇప్పుడు ఫస్ట్ ఫర్నిచర్ వచ్చి ఫస్ట్ ఇంట్లో ఆగింది గదా! ఆ! ఆ ఇల్లు అమ్ముడు పోయింది గదా! ఆ ఇల్లు అమ్ముడు పోయినాక ఫర్నిచర్ బయటికి తీయాలి గదా! ఆ! తీసి గరాజ్‌లో పెట్టాలంటే గరాజ్‌కి $500, $600 నెలకు రెంటు. అవును. ఇది అన్నీ అయ్యేలా లేదు. మనం ఇట్లాంటోళ్ళం గాదు అని ఏం జేసినాము, అప్పటిదప్పుడు ఆ రియల్టర్స్ అందరూ ఎవరైతే ఉంటారో విన్ సిటీల వాళ్ళందరిని ఫోర్స్ 3 రోజులు వాళ్ళ నెత్తి తిన్నా. ఒక ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీ అని. ఒక్కడు ఓకే అన్నాడు. ఫర్నిచర్ హ్మ్. తీసుకెళ్ళమని పెట్టిన. ఆ! ఇగ అప్పటినుంచి నేను 1 ఇయర్ నా బిజినెస్ స్టార్ట్ చేసిన 1 ఇయర్‌కి గరాజ్ తీసుకున్నాన్న. ఆ! అప్పటి ఓకే. వరకు ఫర్నిచర్ తిరుగుతూనే ఉన్నది బయట. రైట్. అట్లా ఒక 5, 6 ఏది వేల ఈ డాలర్లు సేవ్ స్టేజింగ్ చేసిన. బిజినెస్సే వేరే వాళ్ళకి గూడా జేయడం స్టార్ట్ జేసినావు. అందరికిగ. హ్మ్. ఆల్ ఓవర్ అందరికి స్టేజింగ్ నువ్వే. విన్సర్ చేసినాను. ఓకే. మనం స్టేజింగ్ కంపెనీ అమ్మే వరకు 64 ప్రాపర్టీస్ స్టేజ్ చేసినాం. ఎవరికి అమ్మేసినావు మళ్ళా కంపెనీ? కంపెనీ అక్కడే లోకల్ తెలుగు ఆయనకి అమ్మేసినాను. ఎందుకు? ఆహ్, ఇక్కడికొచ్చి ఇక్కడ నుంచి డీల్ చేసుకునేటట్టుండే. బట్ కొంచెం నా కాన్సంట్రేషన్ అంతా దీని మీద పెట్టాలి అన్నట్టు స్ట్రిక్ట్‌గా అనుకున్నా. మా తమ్ముడు పైసలొచ్చినాయా వాడు అమ్మితే? వచ్చినాయన్న. అవునా? యాహ్! ఎంత ఈ ఇన్వెస్ట్ చేసినో అంత తీసిన ఫర్నిచర్‌కి. ఓకే. ఇదంతా ప్రాసెస్‌లో ఇదంతా అన్న. మంచిగా నడుస్తుంది. ఆదిత్య ఉన్నాడు. ఆ! యాహ్! మీ గర్ల్ ఫ్రెండ్ ఆడనే ఉంది. అందరూ ఆడనే యాహ్! మంచిగున్నది అంతా నీకు వ్యవహారం. యాహ్! యాహ్! ఈ అన్నిట్లల్లో మళ్ళా నీకు ఈ పురుగు ఏడొచ్చింది? ఈ ఈ థాట్ అరే! పోవాలి ఇండియాకి. ఆ! యాహ్! ఇదెందుకొచ్చింది? లైఫ్ లేదన్న ఆడ. ఓకే. యాహ్! సో, కెన్ యూ ఆహ్, హ్మ్. మొత్తం జెప్పు. యాహ్! చెప్తాను. డైలాగ్ బాగుంది. మొత్తం జెప్పు. యాహ్! యాహ్! చెప్తాను. అయితే మనకు నార్మల్‌గా అప్పటి వరకంటే పైసలు లేవు గదన్న! పైసలు హుహు. సంపాదించాలే. అప్పుడు పైసలొస్తున్నాయి గదా! హ్మ్. వస్తున్నప్పుడు మనకు విల్ థింక్ యాక్చువల్లీ అంటే నెక్స్ట్ ఏందిరా భాయ్! మరి ఇది చేసుకుంటే ఇంకెన్ని రోజులుంటాం? దాన్ని ఎక్స్‌పాండ్ చేసేటట్టుండే. దాన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి ఒక 100, 150K ఉంటే యాక్చువల్ కంపెనీ లెక్క పెట్టుకొని ఒక రూ. 1,00,00,000 ఉంటే మంచిగా చేయొచ్చు బిజినెస్. జనరల్‌గా మేము ఎవ్రీ వీక్ పోకర్ నైట్స్‌కి పోతాం. పోకర్ నైట్స్ ఆడతాం. మా కమ్యూనిటీ అంతా. దోస్తుగాళ్ళంతా. అహా! లేదు దోస్తుగాళ్ళతోని అసలు చిల్ గాను. ఆ! దోస్తుగాళ్ళతోని చిల్ గాక 4 సంవత్సరాలయితుంది. ఓకే. ఓన్లీ నాకన్నా పెద్దోళ్ళు లేకపోతే బిజినెస్ మాన్స్. సో, ఓకే. ఆదిత్య అన్న వాళ్ళ సర్కిల్ ఉంటది గదా! ఆయనను ఆ! గోకి ఆ సర్కిల్‌లోకెళ్ళిపోయినా. ఏది టెక్సాస్ వోళ్ళేమో ఆడతారా? అంతే. మంచిగా ఆడతావా నువ్వు? సూపర్. ఓకే. లెట్స్ సీ హౌ గుడ్ యూ ఆర్. నేను నెక్స్ట్ టైమ్ ఇండియాకొచ్చినప్పుడు చెప్తా నీ పని.
ఆ! పర్ఫెక్ట్ అన్న. ఆ! అడగపోయినావా నాయన నువ్వు? పెద్ద నేను పెద్ద మా గ్యాంగ్ మొత్తం అందరికి నేనే నేర్పించిన పోకర్. అవునా? పెద్ద పెద్ద చాకలు వాళ్ళ అందరి ముందు 4, 5 ఇయర్స్ నుంచి ఆడుతుండే గదా! ఆ! నన్ను కాట్‌రాజా అని పిలిచేది. ఆ! అట్లా లూటుకొని ఎళ్ళిపోతుండే. నీకు ఒక విషయం చెప్తాను యాక్చువల్‌గా. సందర్భం అన్న. వచ్చింది కాబట్టి. మా దోస్తుగాళ్ళు గూడా చాలామంది చాలా సార్లు అనుకుంటారు. పోకర్ ఆడతావారా అంటే నేను గ్యాంబ్లింగ్ ఆడను అంటారు. గ్యాంబ్లింగ్ చేయనంటారు. అరేయ్! పోకర్ అనేది 2 రకాలుగా ఆడొచ్చు. గ్యాంబ్లింగ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే రైట్ పోకర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. బిజినెస్ ఎలా రన్ చేస్తావో పోకర్ గూడా అలాగే ఆడాలి. స్ట్రాటజీ ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సరిగ్గా ఆడితే పోకర్ ఎట్లుంటదంటే దిమ్మ తిరిగి బొమ్మ అవుపిస్తది. ఒక్కసారి ఏంది? నెత్తికెక్కితే అర్థం యాహ్! చేసుకోవడానికి పోకరు యాహ్! అవతలోడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ని, అవతలోడు చేసే దాన్ని, అవతలోడు చేసే మూవ్‌ని ఇట్స్ నాట్ థట్ ఇట్స్ ఈజీ. నథింగ్ బట్ బీయింగ్ ఇన్ బిజినెస్. రియల్ ఎస్టేట్ యాహ్! నెగోషియేషన్స్ టేబుల్ మీద నాకు పోకర్ గేమ్ ఎంత నేర్పించిందో ఐ నో. ఐ యామ్ యెస్. యూజింగ్ థట్ ఇన్ రియల్ లైఫ్. యాహ్! యాహ్! నేను గూడా అంతే. నేను పోకరు చాలా చాలా ఆడతాను. బాగా ఆడతాను. లోకల్ కాసినోస్‌లో గూడా అప్పుడప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడల్లా పోయి ఆడతా. ఒక్కటే గేమ్ ఆడతా కాసినోకి పోతే. పోకర్ ఒకటే. ఇంకోటి ఆడ. ఓన్లీ ఓకే. పోకర్. పోకర్ యాహ్! క్యాష్ టేబుల్ ఉంటే ఆడతా, లేకుంటే వచ్చేస్తా. ఈ టోర్నమెంట్‌లో ఓకే. ఆడతలే లేట్ అయితుందని. కానీ ఐ ఐ ఐ కెన్ సీ నీ స్టోరీ అంతా విన్న తర్వాత ఐ కెన్ సీ హౌ వెల్ యూ కెన్ పెర్ఫార్మ్ ఇన్ పోకర్. థాంక్ యూ అన్న. యాహ్! థిస్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ కాంప్లిమెంట్. యెస్. నిజంగా యాహ్! పోకర్ అనేది సో బాల్స్ యూ నీడ్ ధైర్యం గావాలి. ఎగ్జాక్ట్‌లీ. గట్టిగుండాలి కింద పొట్టలు. నేను ఆ! లేకుంటే కష్టమైతది. ఏం లే 2 డబుల్‌తోని ఆల్ ఇన్ $600 పెట్టినా అన్న. యాహ్! అవతలోనికి డబుల్ కే ఉంది. 2 డ్రాప్ పెయిర్ అయిండు. ఓకే. 2 2 పేర్‌తోని. 2 పెయిరా? పెయిర్ ఆఫ్ 2సా? 2 పేర్. ఓకే. హౌస్‌లో ఒకటొచ్చింది. నా దగ్గర ఒకటుంది. ఓకే. రైట్. 2 ఆ! పేర్. యాహ్! వాళ్ళ ఓకే. చేతుల్లోనే 2 కేలుండే. యూ వెంట్ ఆల్ ఇన్. $600 ఆల్ ఇన్ పెట్టినా చూసి. యాహ్! దెబ్బకి డ్రాప్ అయ్యిల్లు. వాడు నీ దగ్గర ఏసెస్ ఒక ఉన్నాయనుకున్నాడు. చి చిన్న దిస్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ యాహ్! ఇన్సిడెంట్ బట్ ఐ యామ్ యాహ్! టెల్లింగ్. సో ఇట్లాంటివి యాహ్! చాలా అయినాయి. ఆహ్, ధైర్యం. అదే యాహ్! ధైర్యము, ఆ ఆలోచన. మళ్ళీ ప్లస్ నువ్వు పోకర్‌లో ఏందంటే నువ్వు అన్నీ రీడ్ చేస్తావు. యాహ్! వాడు వాడు తీసుకోగానే ఎలా చూస్తున్నాడు? కార్డ్స్ పట్టుకోగానే ఎలా ఎగ్జాక్ట్‌లీ. పట్టుకుంటున్నాడు? చిప్స్ ఎలా ఎగ్జాక్ట్‌లీ. పట్టుకుంటున్నాడు? అండ్ ప్లస్ ఎంత పుష్ చేస్తున్నాడు? యాహ్! యాహ్! టేబుల్ నువ్వు ఆడుతున్నాడా? ఎక్కువ యాహ్! పుష్ చేస్తున్నాడా? అంతా ఇట్స్ యాహ్! నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. ఇట్స్ ఎ మైండ్ ఓకే. గేమ్. సో ఇట్స్ గ్రేట్ మైండ్ గేమ్. యాహ్! యాహ్! ఇక్కడి నుంచి చెప్తున్నావు. ఎట్లా థాట్ యాహ్! ఎలా సో, ప్రాసెస్ ఎలా ఆ వచ్చింది? పోకర్‌లకు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వీళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు గదా! ఆల్రెడీ. హ్మ్. నేనేమనుకున్నా అంటే నేను యాక్చువల్లీ ఆదిత్యన్న నన్ను అడిగిండు. అండ్ హి ఆల్సో మెన్షన్డ్ వన్ స్టేట్మెంట్ సేయింగ్ థట్ "నువ్వు ఇక్కడ చెయ్యి. మనం కలిసి చేద్దాము. యూ విల్ బి ఎ గ్రేట్ రియల్టర్ ఇన్ కెనడా" అని గూడా అన్నాడు. సో, ఆహ్, న నాకు అప్పటినుంచి స్టార్ట్ అయిపోయింది నేను ఇక్కడ జేయాలి. లైసెన్స్ తీసుకోవాలి. చేయాలని జెప్పి. బట్ మై పాయింట్ వాస్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ. ఏది జేసినా కొంచెం కొత్తగా జేయాలి. అప్పుడు నేను జూస్తున్నా మా జనరల్ డిస్కషన్‌లో వచ్చిన థాట్‌ల ఎవరో ఒకరు ఒక పాయింట్ రైజ్ జేసిల్లు. దేర్ ఇస్ నో రైట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ హైదరాబాద్ టు బై ఎ ఫ్లాట్. అరే! వై కాంట్ ఐ బి థట్ అని జెప్పి జనరల్ రీసెర్చ్ జేయడం స్టార్ట్ జేసిన. రీసెర్చ్ జేసి చూస్తే ఆఫిషియల్లీ అన్న అబ్రాడ్‌లో ఉండి ఎక్కడనన్నా వాటెవర్ కంట్రీ ఇట్ ఈస్. అబ్రాడ్‌లో ఉండి హైదరాబాద్‌లో సేల్స్ చేసిందంటే అది ఓన్లీ మనమే. నేను కెనడాలో ఉండి ఈడ ప్రాపర్టీ జూడక, దాన్ని చూడకుండా, దాని దగ్గరికి వెళ్ళకుండా, దాని గురించి కంప్లీట్ స్టడీ చేసి, మంచిదా? కాదా? అని చూసి, నా క్లయింట్స్‌కి సజెస్ట్ చేసిన, కొనిపించిన, అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. అట్లా నాకు ఆ థాట్ వచ్చింది చేద్దామని. అండ్ ఆహ్, నువ్వు చూడన్నా నాకు ఇన్వెస్ట్‌మెంట్ ఏమున్నదన్న. యాహ్! ఇవి ముందు అన్నా $50, $100 ఇన్వెస్ట్‌మెంట్ చేసిన. యాహ్! ఈళ్ళు అది కూడా లేదు. నాకంత హ్యాపీ దానికంటే హ్యాపీ నాకింకేం లేదు. నీ టైము, నాలెడ్జ్. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా దానికి ఇట్ నీడ్స్ మీ. యెస్. దానికి నేను గావాలి. నేను 100 గాదు 1000% ఇస్తా దానికి. ఐ యామ్ రెడీ. యాహ్! సో, అట్లా స్టార్ట్ అయ్యి నేను జూసినప్పుడు ఆదిత్య అన్న నన్ను పుష్ చేసిండు కాంటెంట్‌కి. నువ్వు యాహ్! కాంటెంట్ ఎందుకంటే దాని ముందు నుంచి ఆయనకు నేను కాంటెంట్ ఐడియాస్ మేము జిమ్‌కి పోతున్నప్పుడు ఆయనకు కాంటెంట్ చెప్తుండే. అవి అన్నీ చెప్తాంటే, "అరేయ్! నువ్వు నాకు చెప్పుడు కాదురా బాడుకో నువ్వు చేయరా ఫస్టు. చేస్తే తెలుస్తది నీకు పెయిన్ ఎట్లుంటదో. అంత ఈజీ అనుకుంటున్నావారా?" అది ఇది అని అనుండే. దెన్ యాక్చువల్లీ ఆ కొలాబరేషన్ మమతక్కకును నాకు గాదు. ఆ కొలాబరేషన్ నాది, ఆదిత్య అన్నది.
హ్మ్. ఆ రోజు నేను 4 రోజులు ఆఫీస్ దగ్గరికెళ్ళినా. 4 రోజులు ఆయన బిజీ ఉన్నాడు. ఐదో రోజు పోయినా, "ఈరోజు పక్కా రా" అన్నాడు. నేను పోయినాను. ఆయన లేడు. మమతక్కుంది. "నువ్వేందన్నా పో మా అక్కతో నేను చేసుకుంటా. అసలు నీ దగ్గరికి ఇంకోసారి రాను" అని చెప్పి ఈగోతో నేను మా అక్కతోని స్టార్ట్ చేసుకున్నా. ఓకే. అండ్ షీ ఈస్ ఎ బ్యూటిఫుల్ వుమన్. అంటే ఆమె సొంత అక్క లెక్కనే ఇంగప్పుడు నాకు. హ్మ్. నాకు సొంత అక్క లెక్క. ఆమె అసలు ఆమె ఆమె క్యారెక్టర్, ఆమె జిల్లు, ఆమె మోటివేషన్ వెరీ ఇన్‌స్పైరింగ్ పర్సన్. యాహ్! యాహ్! సో, అట్లా మేము కాంటెంట్ స్టార్ట్ జేసి, నా గుడ్ థింగ్ ఏందంటే మై సెకండ్ వీడియో వెంట్ 5,000,000 అండ్ ఐ గాట్ 700 లీడ్స్ ఫ్రమ్ ద వీడియో. యాహ్! నేను కూర్చొని ఒక చిన్న టేబుల్ పెట్టుకొని $30 పెట్టి స్టడీ టేబుల్ కొనుక్కొని, మై ఫోన్, వాట్సాప్ ఆడ కూర్చొని ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫోన్స్. ఫస్ట్ వీక్ 2 ట్రాన్సాక్షన్స్ చేసినాను. 2 ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఐ've క్లోజ్డ్ 4,00,00,000 టికెట్ వావ్! ఫర్ 2% డీల్. మై రెవెన్యూ వాస్ 8,00,000. నాకున్న అప్పులు పోయినాయి. రైట్. ఎందుకు అంటే ఇండియాలో వచ్చినాయి పైసలు. అక్కడి నుంచి నేను ఇక్కడికి ఏపిచ్చుకోను. యాహ్! ఇక్కడికి నాకు ఆల్రెడీ నా స్టేజింగ్ బిజినెస్ ఉంది. నా ఖర్చులెళ్తున్నాయి. 8,00,000 వచ్చినాయి నాకు. ఐ వాస్ లైక్ ఇది మనం. అంటే థిస్ ఈస్ మీ అని అర్థమయ్యి అండ్ ఎట్లా ఐ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎట్లా చేస్తుండే వెరిఫికేషన్స్ ఇవన్నీ? ఇది కరెక్టా? కాదా? కరెక్ట్ బిల్డర్ నుంచి ఇక్కడ కొంటున్నావా? కరెక్ట్ సెల్లర్ నుంచి ఇప్పిస్తున్నావా అని? యాహ్! సో, కంప్లీట్‌లీ మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి మనం కొంచెం సేఫ్ జోన్‌లో స్టార్ట్ చేసినాను. యాహ్! కొత్తోళ్ళని ట్రై చేయకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యున్న బిల్డర్స్ హైదరాబాద్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే చూజ్ చేసుకున్నాం. దోస్ హ్మ్. ఆర్ ప్రెస్టీజ్ వాళ్ళను, అపర్ణ వాళ్ళను, మై హోమ్ వాళ్ళను. హ్మ్. సో, దీనికి నేను సెపరేట్‌గా కొత్తగా వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ హావ్ టు బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యాస్ ఎ బ్రిడ్జ్. నీకు సో, నేనున్నాను, నేను వాళ్ళకు అట్లా. ఈ ఇది కమిషన్ చేసుకొని వీళ్ళిస్తారా? డెవలపర్స్ ఇస్తారా నీకు? డెవలపర్స్ ఇస్తారు. డెవలపర్స్ ఓకే. ఇస్తారు. ఓకే. ఐ ఎన్‌రోల్డ్ యాస్ ఎ సీపీ చానెల్ పార్ట్నర్ అంటారు దాన్ని. యెస్. యాహ్! దానికి గూడా అడుక్కున్నా నేను ఫస్ట్. నాకెవడు యాహ్! ఇస్తలేడు. నువ్వు గాడున్నావు అదేంది ఇచ్చినావు అంటే వానికి పెద్ద కాకా కొట్టినవాడిని నేను. వాళ్ళనెట్లా నమ్మించినావు? ఈ వానికి ఆదిత్యన్న కూడా బర్త్‌డే ప్రొఫైల్ పార్టీ ఆర్గనైజ్ చేసినావా? ఆ ఆదిత్యన్న ప్రొఫైల్ పంపిన. మమతక్క ప్రొఫైల్ పంపిన. ఆ! నా ప్రొఫైల్ వీళ్ళిద్దరితోని నా ఫోటో పంపిన. మేము పోకర్‌తోని చూస్తున్న వీడియోలు అవి ఇవి గిట్లా నార్మల్‌గా ఉంటాయి గదా! పంపి మేమందరం మందు, చిందు ఒకటే పళ్ళెం మాది, ఒకటే కంచము. మేమంతా ఒకటే మాకిచ్చినావంటే నేను అడుగుతలేను ఆయన కోసం అడుగుతున్నా అనే రేంజ్‌ల తీసుకొచ్చి వాడిని నమ్మిపిచ్చి ఛానల్ పార్ట్నర్ లెక్క అలవాటు అయిపోయినా ఆదిత్య నేను. నిన్ను మళ్ళేసిండు. నీకు మళ్ళేసిండు బిస్కెటు. ఆయనకు తెలుసు అది. సో, ఆ! అట్లా స్టార్ట్ అయ్యి ఆహ్, ఇట్ స్టార్టెడ్. సో, అక్కడి నుంచి మనం మన జర్నీ స్టార్ట్ అయింది. కంటెంట్ స్టార్ట్ యాహ్! అయింది. పీపుల్ స్టార్టెడ్ లవింగ్ సారీ పీపుల్ స్టార్టెడ్ హేటింగ్. యాహ్! ఇగ అది నాకు ఈ తెలవదన్న నేనెప్పుడు లేను. యాహ్! ఈ చెప్పు. 700 లీడ్స్‌లో ఎన్ని క్లోజ్ చేసినావు? 6, 6 క్లోజ్ చేసినావు. 6 క్లోజ్ ఓకే. చేశాను. ఎందుకు నీ దగ్గరికెందుకు వస్తుండే వాళ్ళు? బేసికల్లీ ఆహ్, ఇది అయితే మనం ఏం చేసినామంటే గుడ్ క్వెషన్. ఈ క్వెషన్ వస్తదని నాకు తెలుసు. నువ్వు ముక్కు ముఖం తెలవదు. నువ్వు కెనడాలో ఉంటున్నావు. నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి? యాహ్! అనేది ఉంటది గదా! సో, దాన్ని నీకంటే నేనేం తోపులు చేసినాను హైదరాబాద్‌లో మస్తుగున్నారు మళ్ళా. ఆ! ఎగ్జాక్ట్‌లీ. సో, యాహ్! మనం ఒక రీల్ చేసినాం గదా! ఆ రీల్‌కి 5,000,000 వచ్చినాయి గదా! ఆ హుహు. 5,000,000 వచ్చినాకనే సేల్స్ స్టార్ట్ అయినాయి బేసికల్లీ. హ్మ్. ఈ 5,000,000 రీల్‌ని ఈ ప్రెస్టేజ్ వాళ్ళకు దుబాయ్‌లో హెడ్ ఆఫీస్ ఉంటది. ఆ హెడ్ ఆఫీస్‌లో మేనేజ్మెంట్ ఎండీ ఉషా గారు అని జెప్పి ఆమె తెలుగామె. ఆమెకు రీల్ పంపిన ఇది. నా దానికి 5,000,000 వచ్చినాయి. నా దగ్గర ఇంత డేటాబేస్ ఉంది. ఒక 10,000 మంది మనల్ని అప్రోచ్ అయ్యిల్లని జెప్పిన. హ్మ్. అని చెప్పుడుతోనే ఆమెకు ఫస్ట్ బల్బ్ వెలిగిందేంటంటే వీని డేటాబేస్ మనం వాడుకోవాలి. హ్మ్. అందరూ ఎన్ఆర్ఐస్ అని చెప్పినాక ఓకే. వాట్ షుడ్ ఐ అంటే ఓకే. ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నావు నా దగ్గర నుంచి అని అడిగాను. అప్పుడన్నా నాకు మీ ఇన్ హౌస్ టీమ్ నలుగురు ఒక గ్రూప్‌లో ఉండాలి. నేను నేను ఏ కాల్ క్లయింట్‌తోని మాట్లాడినా ఇన్ హౌస్ టీమ్ నేను వాళ్ళు ముగ్గురం కాన్ఫరెన్స్‌లో ఉండాలి. ఐ విల్ బి రిప్రజెంటింగ్ బయర్ నాట్ యూ హ్మ్. అని జెప్పి తీసుకొచ్చి ఒక గ్రూప్‌లో ఏసిన. ఇప్పుడు లెట్స్ సే మీరే క్లయింట్. నేను ప్రెస్టేజ్ హెడ్ ఆఫీస్‌లో వాళ్ళతోని మాట్లాడిపిస్తున్నా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు గాకుండా హూ ఈస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ టు బై ఎ ఫ్లాట్? అంతే. యాహ్! సార్టెడ్. ఓకే. యాహ్! సో, అట్లా అట్లా ఎన్నమ్మినావు వాళ్ళని కెనడాలో అప్రోచ్ ఉన్నప్పుడే? కెనడాలో
వచ్చే ముందు వరకన్నా మొన్నటి వరకు 100 క్రోర్ టికెట్ క్రాస్ అయినాం. ఓహ్! వావ్! యాహ్! సో, కెనడాలో వచ్చినాక ఉన్నప్పుడే ఓ 2,00,00,000 ఏసినావు జేబులో. అన్ని 2% డీల్స్ ఉండయి. బట్ క్లోజ్‌లీ. సరే అటు యాహ్! ఇటు. యాహ్! ఓకే. ఓకే. అదే యాహ్! అందు వచ్చినాక బిజినెస్ ఎక్కువైపోయింది. చాలా మంది నా సొంటోళ్ళు ఎన్ఆర్ఐలు ఇట్లకెళ్ళి చూసి పిసుక్కుంటా ఉంటారు. అరే నీ అమ్మ ఈడు గిత్తత లేడు. మనం వచ్చి ఇన్నేళ్ళు అయితుంది. ఒక్క రూపాయి సంపాదించబోతివి. ఈడు $20కెళ్ళి స్టార్ట్ చేసిండు. $60 పోయిండు. $100 పోయిండు. ఇప్పుడు ఈ అమ్మ 2,00,00,000 అంటుండు. 100,00,00,000 అంటుండు. ఏందిరా నాయనా! ఆ! పైసలు అల్ల సంపాదించలే అన్న. పైసలు ఆ! ప్రాపర్టీ మీదనే సంపాదించిన. ఓకే. జర్ర పైసలు ఇవి అప్పులన్నీ పోయినాక ఒక 30, 40 లాక్స్ దాకా హ్మ్. అక్యుములేట్ అయిపోయినాయి. నేను అనుకున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి సజెషన్ ఇస్తున్నా. వై షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ యాహ్! అని చెప్పి ఒక మధ్యలో ఒకసారి ఇండియాకొచ్చిన. యాహ్! తిరిగి ఒక ప్రాపర్టీ పట్టిన. హ్మ్. ఇంక ఆ ప్రాపర్టీ ఐ నో ద ఇంపార్టెన్స్. హుహు. నేను ఇదే మార్కెట్‌లో ఉంటున్నా. ఐయామ్ ఇన్సైడర్ కాబట్టి ఐ నో ద ఇంపార్టెన్స్. సో, ఫస్ట్ ధైర్యంతోనే అది ₹1,00,00,000 ప్రాపర్టీ. హ్మ్. ధైర్యంతోని 40,00,000 ఇచ్చిన, అగ్రీమెంట్ రాసుకున్న, లోన్ పెట్టేసిన, కెనడాకొచ్చిన. నేనెట్లయితే షేప్ అయితదని అనుకున్నానో ప్రాపర్టీ, అదట్లా షేప్ అయిపోయింది. ఐ హావ్ సోల్డ్ ఇట్ ఫర్ 1.75 క్రోర్. ఓహ్! వావ్! అండ్ గెస్ ద టైమ్ జోన్. నేను నా అగ్రీమెంట్ దగ్గర నుంచి ఎన్ని నెలలు అమ్మినానో జస్ట్ గెస్ చేయండి. 3 మంత్స్? 6 మంత్స్. 6 మంత్స్. ఓకే. ఆ! యాహ్! థట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ ఫర్ మీ. ఓకే. యాహ్! ఇచ్చేకిచ్చినావు అంతే అండ్ ఒకటేసారి. ఫ్రమ్ దట్ ఇట్స్ బీన్ హియర్ అండ్ దేర్ సో, అట్లా ఇప్పుడు ఇంగ నువ్వేం చేస్తావు మెయిన్‌గా కొని అమ్ముతావా? కొనే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి అంటే మధ్యలో ఉంటావా? యాహ్! అంతే అన్న. మేజర్‌లీ అంతే. సో, మనకిక్కడ ఎట్లుంటదంటే, బయట చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు గూగుల్‌లోకి పెట్టి లీడ్ ఇచ్చిల్లంటే, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ మనం ఎట్లా చేస్తామంటే, ఐ విల్ ఫైండ్ ద రైట్ ప్లేస్, హ్మ్. రైట్ ప్రాపర్టీ అండ్ ఐ విల్ సైన్ ద మ్యాండేట్. హ్మ్. అంటే ఇప్పుడు మనం ఆ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మనకు మ్యాండేట్స్ ఇస్తున్నారు తప్ప, హ్మ్. ఒకప్పుడు మనం మ్యాండేట్ కనిపోతే కింద మీదకి చూసి ఎళ్ళిపో అని చెప్పేటోళ్ళు. యాహ్! అండ్ వాట్ ఈస్ మ్యాండేట్ అంటే దట్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటదో, అది అమ్మడానికి సోల్ ఎక్స్‌క్లూజివ్ సేల్స్ అగ్రీమెంట్ మన దగ్గర ఉంటది. So if you కొన్ని want to buy డెవలప్‌మెంట్స్. a ఓకే. property in that apartment or land or villa, whatever it is, I will be the last person meeting. ఓకే. First and last person. So ఇ అట్లా ఇది చేస్తాం ఇప్పుడు. డెవలపర్స్‌ని ఎలా నమ్మిస్తావు అట్లా? డెవలపర్స్ నేను నీకెందుకివ్వాలి? బికాస్ ఆఫ్ మై ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఓకే. అండ్ ద నాలెడ్జ్ ఐ షేర్. బేసికల్లీ నేను అక్కడ కెనడాలో ఉన్న మార్కెట్ ఏదైతే ఉంటదో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే. I speak lot of money, finance in real estate. It is ఓకే. not only real estate when you are యాహ్! coming with me. It is హ్మ్. more kind of finance. హ్మ్. ఎవరు చెప్పంది, ఎవరు చూడంది ఎట్లా నేను చూపిస్తా అంటే, దేర్ ఆర్ 100 ఫైల్స్ ఇన్ యాహ్! ఫ్రంట్ ఆఫ్ మీ విచ్ ఐ డిడ్ ఏందంటే అన్న, యాహ్! ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంది. 20,00,000 పెట్టండి. ఎన్ఆర్ఐస్‌కి లోన్స్ వస్తాయి. హ్మ్. మంచి మంచి లోన్స్ వస్తాయి. 20,00,000 డౌన్ పేమెంట్ చేయండి. 80,00,000 మీకు లోన్ అమౌంట్ ఉంటది. ప్రాపర్టీ ప్రీ కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో కొంటాం. యాహ్! 20,00,000 డౌన్ పేమెంట్ చేస్తాం. ప్రీ కన్‌స్ట్రక్షన్‌లో ఓన్లీ ప్రీ ఈఎంఐ ఉంటది. మెచ్యూర్డ్ ఈఎంఐ ఉండదు. యెస్. ఓకే. సో, ఆ 80,00,000కి మళ్ళా ఏమైతదంటే సీఎల్‌పీ విచ్ ఈస్ కన్‌స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్ లెక్క యాహ్! బ్యాంకర్ ఎవడైతే ఉన్నాడో వాడు రిలీజ్ చేస్తాడు మనీ. హ్మ్. సో, ఎంత రిలీజ్ అయిందో దానికే మీరు ఇంట్రెస్ట్ కట్టాలి. హ్మ్. ఇక్కడ ఏమైతుంది కన్‌స్ట్రక్షన్ లెట్స్ సే 2 ఇయర్స్‌లో మీరు కొన్న దగ్గర నుంచి 2 ఇయర్స్‌లో ప్రాపర్టీ కన్‌స్ట్రక్ట్ అవుతుంది. ఈ 2 ఇయర్స్‌లో మీరు ఒక 10,00,000 ఇంట్రెస్ట్ కట్టిల్లనుకుందాం. హ్మ్. 10,00,000 అవి 20,00,000 మీరు ఇన్వెస్ట్ చేసిల్లు. 30,00,000 మీ క్యాపిటల్. 30కి 30 నేను 2 ఇయర్స్ ఇచ్చేస్తా. ఓకే. అండ్ ఇట్ వర్క్స్ ఇన్ హైదరాబాద్. బట్ యాహ్! యాహ్! అందరూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే పడిపోయింది ప్రాఫిట్స్ రాలే అని ఎందుకు అనుకుంటారంటే, వాళ్ళు కొన్న ₹1,00,00,000 ఫ్లాట్‌కి 2,00,00,000 కావాలనుకుంటారు. యాహ్! ఇట్ ఈస్ నాట్ థట్ వే గదా! మీరు ₹1,00,00,000 పెట్టలే గదా! యూ జస్ట్ ఇన్వెస్టెడ్ 20, 30 లాక్స్. యాహ్! ప్రాఫిట్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ క్యాపిటల్స్. యాహ్! సో, అట్లా ఇంగ అందులో లెవరేజింగ్ ఇట్లా ఈ ఫినాన్షియల్ అండ్ పీఎంసీ సర్వీస్ ఇస్తానన్న. పోర్ట్‌ఫోలియో యాహ్! మేనేజ్‌మెంట్ సర్వీస్. ఓకే. సో, ప్రాపర్టీ మేనేజర్, పీఎంఎస్ పోర్ట్‌ఫోలియో ఆ మేనేజ్‌మెంట్. ఓకే. సర్వీస్ చేస్తాను. వీడు ఏఐఎఫ్ఎఫ్ అది ఆ ఫండ్స్ ఇవి చేస్తాడు. నీకు ప్రాపర్టీస్ ఉన్నాయా ఇప్పుడు హైదరాబాద్‌లో? ఒక 2 ఉన్నాయన్న. ఓకే. నైస్. నైస్. యాహ్! నైస్. ఆహ్, ఈ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఈ కాంటెంట్ క్రియేషన్ కాకుండా అన్న. వాట్స్ ద వన్ థింగ్ దట్ హెల్ప్ యూ మోస్ట్? నాలెడ్జ్. ఓకే. మై రిసర్చ్ టువర్డ్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఓకే. ప్రతి గల్లీ, ఆ ఓఆర్ఆర్, ఆ ల్యాండ్స్, ప్రైజెస్, యాహ్! రెవెన్యూ సైడ్ నుంచి ఉన్న క్లాజెస్
యాహ్! అండ్ మనీ సర్క్యులేషన్, ఎక్కడ హ్మ్. ఎవడొస్తాడు, ఏ టైంకి ఎవడికి ఎన్ని పైసలిస్తే మనకు వాడు హెల్ప్ హ్మ్. జేస్తాడు, అసలు యాహ్! యాక్చువల్ రియల్ ఎస్టేట్ ఎట్లా వర్క్ అయితది, మనం దాన్ని యాహ్! ఎట్లా ఆడుకోవచ్చు యాహ్! అనేది రివర్స్ సైడ్ నుంచి గేమ్ చూడడం స్టార్ట్ జేసినాను. ఇంకోటి ఇప్పుడు నువ్వు చేసేది ఆల్‌మోస్ట్ అన్‌కన్వెన్షనల్. అంటే రొటీన్‌కి డిఫరెంట్. యాహ్! అన్న. నాకు తెలిసినోళ్ళు మస్తుగున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గానీ, రియల్ ఎస్టేట్‌లో సంపాదించినోళ్ళు గానీ, వాళ్ళు నలుగురికి చెప్పడం చేయడం అనేది జరగదు. యాహ్! ఎక్కడ అవును. చూడవు నువ్వు. యాహ్! అవును. వాళ్ళంతట వాళ్ళు 2 ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, 2 అమ్ముకుంటారు, సపడేకుంటారు. యాహ్! అంతే. సో, నువ్వేందంటే ఆల్‌మోస్ట్ ఆహ్, యూ ఆర్ మేకింగ్ ఇట్ వెరీ ట్రాన్స్‌పరెంట్. యాహ్! అండ్ ఎగ్జాక్ట్. దట్ విల్ అన్‌సెటిల్ సమ్ పీపుల్. యాహ్! నీకెప్పుడన్నా ఎవరైనా ఇట్లా ఫోను జేసి, "ఏందిరా నకరాలు చేస్తున్నావు, ఈతలు కొడుతున్నావు" ఇట్లా అంటారా? మనం ఎడ దందా జేస్తున్నామన్న? ఆ! మనం దందా జేసేదే అట్లాంటి ల్యాండ్ మీద. ఈడ ఆ! దునియా మొత్తం 2 నంబర్ దందానే. ఆ! రోజుకి 100 ఫోన్‌లొస్తే 2, 3 ఫోన్‌లు అట్లాంటివే ఉంటాయి. ఇప్పుడొచ్చుడు బందయినాయి. ఎందుకంటే మనం వాళ్ళకంటే ఒక స్టెప్ మీదకున్నాం గాబట్టి. ఓకే. అట్లాంటి అన్న బెదిరిస్తారా మీకు ఎవరైనా? ఇది తెలీదు గావచ్చు. లాస్ట్ ఇయర్ మనం కంటెంట్ స్టార్ట్ జేసినంక ఆ! ఒక 3, 4 మంత్స్‌కో 20,000 ఫాలోవర్స్ వచ్చిల్లు మనకు. యాహ్! ఆ అకౌంట్‌ని 100 మంది కలిసి ఒకటేసారి రిపోర్ట్ కొట్టి డిసేబుల్ జేపిచ్చిల్లు. సో, థిస్ ఈస్ మై సెకండ్ అకౌంట్. ఐ స్టార్టెడ్ అగైన్ ఫ్రమ్ 0 ఫాలోవర్స్. ఓహ్! వావ్! అప్పుడు 10 రోజులు అంటే డిప్రెషన్ కాదు గానీ ఒక భయం స్టార్ట్ అయిపోయింది. మూవ్‌మెంట్‌లున్నా ఇప్పుడు సడెన్‌గా మై బిజినెస్ ఈస్ కంప్లీట్‌లీ ఇన్‌స్టాగ్రామ్. అది ఎళ్ళిపోయింది ఎట్లా, ఎట్లా అన్నప్పుడు నాకు తను ఒకటే మాట చెప్పింది. "అల్ల చేసింది నువ్వే. ఇలా చేసింది నువ్వే. ఆడు నీ అకౌంట్ తీసుకున్నాడు కావచ్చు. బట్ నీ కంటెంట్ నిన్ను మాత్రం ఎవడు తీసుకోలే కదా! నువ్వు మళ్ళా స్టార్ట్ చెయ్యి. యాహ్! మనం ఆడనే ఉన్నాం. మన వాయిస్ ఆడనే ఉంది. మన గొంతు ఆడనే ఉంది. మనం చూసేటోడు ఆడనే ఉన్నాడు. ఒక మీడియం పోయింది. ఆ మీడియంకి ఇంకో మీడియం రిప్లేస్‌మెంట్." సో, అట్లా అగైన్ ఐ స్టార్టెడ్ మై అకౌంట్. ఇట్లాంటి ధమ్కీలు, ఇట్లాంటి కథలు చాలా వచ్చినాయి. హ్మ్. బట్ ఐయామ్ వెరీ మచ్ సెక్యూర్డ్ అన్న. నేను రెరా సర్టిఫైడ్ ఏజెంట్‌ని. రెరా సర్టిఫైడ్ కంపెనీ మనది. అండ్ నేషనల్ రియల్టర్స్ అసోసియేషన్స్ యాహ్! ఎన్‌ఆర్‌ఏకి మెంబర్ మనం. నీ ఎంబటి ఎప్పుడో ఒకరైనా ఉంటారా? ఐ హావ్ ఎ ఇప్పుడు ఇప్పుడు కొంచెము మంచి టీమ్ పెట్టుకున్నామన్న. ఆ! అంటే ఏదో సైట్ ఆ! చూపియడానికెళ్ళినప్పుడు ఎవడన్నా పలానా దగ్గర రా, ఇది చూపిస్తా, అది చూపిస్తా అని ఉంటాయి గదా భయాలు. ఆ! అర్థం కాలేదన్న దేని గురించి? ఇప్పుడు ఎవడన్నా నీ మీద కోపమున్నోడు ఆ! ఏదైనా సైట్ అని చెప్పి పిలిచి సంథింగ్ ఇగ అట్లా. అంతా అంటే జస్ట్ నార్మల్‌గా ఒక ఫ్యూ పీపుల్ సైట్ విజిట్‌కొస్తాం మీ ప్రాపర్టీ మంచిగుందని జెప్పి వచ్చిల్లు. ఒక 6 మెంబర్స్. నాకు ఆ బలతగాళ్ళని జూసుడుతోనే అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కార్‌లో ఇట్లా ఆగినా నేను దిగుడుతోనే నాకు అర్థమైంది అరే! కొడుకులు జర నార్మల్‌గా కొడతలేరు అని. బట్ నేను పోయినాను. వాళ్ళొచ్చిల్లు. వచ్చి నన్ను రివర్స్ క్వెషన్‌లు అనడం వేయడం స్టార్ట్ జేసిల్లు. ఇట్లా, అట్లా, ఇట్లా, అట్లా, ఇట్లా, ఇట్లా అని జెప్పి. నేను ఒకటే జెప్పిన. మీరు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు. ఓకే. నేను అట్‌లీస్ట్ గాడ్స్ గ్రేస్ ఓ 50,000 మందికి తెలుసు. ఆ 50,000 మందికైనా మీకు మొఖాలు చూపిస్తా. అండ్ ఇదయిపోయినంక నేనొక 3, 4 సంవత్సరాల వరకు నా ఇన్వెస్ట్‌మెంట్‌లతోని నాకున్న ఫినాన్సెస్‌తోని నేను సర్వైవ్ అవ్వగలుగుతా వితౌట్ బిజినెస్. ఆ 3, 4 సంవత్సరాలు నాకేం పని లేదు. ఇదొకటే పని పెట్టుకుంటా. నాతోని పెట్టుకోకుర్రి. నా జోలికి రాకుర్రి. ఈడికెళ్ళి ఎళ్ళిపోర్రి అని చెప్పిన. ఇంగ ఇగ కొన్ని కొన్ని అవి, కొన్ని కొన్ని ఇవి అంతా రెగ్యులర్. బట్ ఎనీవే హైడిల్స్ ఆర్ దేర్. బట్ జనరల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజినెస్‌లో నీకు మెయిన్‌గా? అంటే ఐ నో నువ్వు నీకు క్యాపిటల్ పెద్దగా ఏమి అవసరం లేదు అన్నావు. యాహ్! బట్ ఎలాంటి అన్నాయింగ్ ఇష్యూస్ గాని, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? బా బేసికల్లీ ఇప్పుడు ప్రాపర్టీ సైడ్ ఎట్లుంటాయంటే, ఏదన్నా అంటే మనం ఎంత స్క్రూటినైజ్ చేసినా గూడా, ద మేజర్ ఛాలెంజ్ మనకేమొస్తదంటే, ఎంత స్క్రూటినైజ్ చేసినా గూడా, కొంచెం తెలివిగా ఆ ప్రాపర్టీని ఏమైనా లిటిగేషన్స్ ఉన్నా కప్పిపుచ్చుతున్నారు. హ్మ్. సో, దాన్ని మనకు ఇప్పుడు నా భయమేందంటే, ఇప్పుడు నన్ను నమ్మి ఒకరు అక్కడుండి వీడియో కాల్ గూడా గాదు, ఆడియో కాల్‌లో నమ్మి 2, 3 కోట్లు పెడుతున్నారు నా మీద. హ్మ్. సో, అట్లాంటిది ఏదైనా మిస్టేక్ జరిగిందంటే ఆ ట్రస్ట్ ఒక్కసారి పోయింది అంటే, అది ఎనకకి రాడానికి 10, 20, 30 సంవత్సరాలు పట్టొచ్చు. సో, అదొకటి మేజర్ ట్రబుల్ ఉంటది. ఏదైనా ప్రాపర్టీ తీసుకెళ్ళే ముందు స్క్రూటినైజేషను, ఈ డాక్యుమెంట్స్ చెక్ జేయడము, అదంతా సైడ్ చాలా లీగల్ సైడ్ బాగా డ్రామాస్ ఉంటాయి. అదొక ట్రబుల్ ఫేస్ చేస్తాను. అండ్ సెకండ్ ట్రబుల్ ఏందంటే, బాగా టైమ్ వేస్ట్ గాళ్ళు. ఆళ్ళకి ఏ పనుండదు. సైట్ మనం ఇప్పుడు మనం థిస్ ఈస్ మై ప్రొఫెషన్. ఐ హావ్ టు గో టు సైట్ విజిట్స్ టు షో దెమ్ ద ప్రాపర్టీ. రోజుకి 10, 20 సైట్ విజిట్‌లయితే 60, 70% ఆఫ్ దెమ్ ఆర్ కచరా. వాళ్ళకర్థం కానిదేంటంటే నా టైమ్ వేస్ట్ అవుతది. నా డీజిల్ పైసలు వేస్ట్. నాకు ఆ రోజున్న ప్రొడక్టివ్ డే వేస్ట్ అయిపోతది. నాకు వేరే క్లయింట్స్ వేస్ట్ అయిపోతారు. సో, ఇట్లా
అదే దట్ ఈస్ ద మోస్ట్ అనాయింగ్ థింగ్ ఐ ఫేస్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీ టీంలో? 16 మెంబర్స్ అన్న. ఓహ్! ఇంక్లూడింగ్ మీ వావ్! అండ్ మై యాహ్! వీళ్ళందరూ ఏం చేస్తారు? అంటే అందరు ఏజెంట్లా? లేకుంటే ఏజెంట్‌లు కాదన్న. బేసికల్లీ ఇప్పుడు కాంటెంట్‌కి ఆమె ఉంది కదా! వాళ్ళ తమ్ముడుంటాడు. వాడు మన కాంటెంట్ వీడియో ఎడిటింగ్, వీడియో షూటింగ్ ఇట్లా చేస్తాడు. అండ్ లీడ్ మేనేజ్మెంట్‌కి, లీడ్ సెగ్రిగేషన్‌కి ఇద్దరు. హ్మ్. లీడ్ వెరిఫికేషన్‌కి ఇద్దరు. వాళ్ళేందంటే వచ్చిన కాల్స్ అన్నిటికి కాల్ చేసేసుకొని దే విల్ టేక్ ద రిక్వైర్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అది కాకుండా ఒక 6 పీపుల్ ఆర్ సేల్స్ అండ్ హ్మ్. సైట్ విజిట్స్. ఓకే. మొత్తము ఆ! నెలకి ఎన్ని యావరేజ్‌గా అందాజ ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముడు, కొనుడు ఎన్నుంటాయి ట్రాన్సాక్షన్స్? వి ఆర్ డూయింగ్ 10-15 ఫ్రమ్ ఓకే. పాస్ట్ 3 మంత్స్. నైస్. దీంట్లో మెజారిటీ ఎట్లా మొత్తం ఇన్‌స్టాగ్రామేనా? లేకుంటే గూగుల్ త్రూ లేదంటే మొత్తం ఇంకా ఇన్‌స్టాగ్రామ్ అన్న. మనకు అంతే. లోకల్ అసలు ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ ఈ లోకల్ థింగ్. నాకు హ్మ్. మొత్తం ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఇంకోటేందంటే ఐయామ్ కంప్లీట్లీ ఎన్ఆర్ఐ బేస్డ్. మై మొత్తం క్లయింటైల్ ఈస్ ఎన్ఆర్‌ఐసే కంప్లీట్లీ వస్తారు. యస్. 90 98% ఆర్ ఎన్ఆర్ఐస్. వాట్స్ ద క్వికెస్ట్ సేల్ యూ మేడ్? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? 32 మినిట్స్. యాహ్! ఆహ్, ఎట్లా ఎట్లా ఐ అయింది? కెన్ నేను నేను అంటే గూగుల్ మీట్‌లో కనెక్ట్ అయిదామని చెప్పిండు. జస్ట్ ఆ! ఇదొక్కటి ఆ పేరొకటి బ్లర్ చేయండి మీరు. యాహ్! నేను చూపిస్తాను. సో, ఇందులో ఈస్ ఇట్ విజిబుల్ అన్న? కనిపిస్తలే గానీ ఓకే. సంథింగ్ పీడీఎఫ్ డాక్యుమెంట్ ఒకటి ఏదో హెచ్‌డీఎఫ్‌సీదేదో కనిపిస్తుంది. యాహ్! ఇది ప్లీజ్ జాయిన్ థిస్ అని 10:24కి పెట్టినాను. యాహ్! 11:08కి మనీ కొట్టిండు నాకు మొత్తం. ఓకే. కాల్‌లో. యాహ్! సో, ఈ ఫ్రమ్ మనీ మళ్ళీ 10:24 నీకు బయట నుంచే వస్తదా? బయట నుంచే అన్న. దే డూ ఓకే. రెమిట్లీ, దే డూ అకౌంట్ యాహ్! ట్రాన్స్‌ఫర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అట్లా. యాహ్! వావ్! వావ్! 32 మినిట్స్ థట్స్ క్రేజీ మ్యాన్. యాహ్! 32 మినిట్స్ అండ్ ఇట్స్ ఎ సేల్ ఆఫ్ నియర్లీ 3.8 crore. దట్స్ ట్రస్ట్ యాహ్! అండ్ ఆల్సో సోషల్ మీడియా ఇంపాక్ట్. వావ్! వావ్! ఎగ్జాక్ట్‌లీ. యెస్. యెస్. యాహ్! యెస్. నువ్విప్పుడు సో, నీ బిజినెస్ ప్రెటీ మచ్ లైక్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ రైట్? కంప్లీట్‌లీ అన్న. ఆహ్, 100%. ఒకసారి తట్టు తాకింది. యాహ్! ఇప్పుడు మళ్ళా అట్లాంటి తట్టు తాకకుండా ఏం చేస్తావు ఇన్‌స్టాగ్రామ్‌లో? అంటే మళ్ళీ స్ట్రైక్ ఆహ్, పడకుండా, సస్పెండ్ కాకుండా? వెరిఫికేషన్ ఒకటి. ఆ! వెరిఫికేషన్ ఒకటి ఎప్పుడున్నదంటే ఆహ్, ఆల్‌మోస్ట్ బెటరే ఉంటాము. యాహ్! అండ్ ఈ స్ట్రైక్‌లు ఇవన్నీ పెట్టేటోడు ఎప్పుడు పెడుతూనే ఉంటాడన్న. హ్మ్. సో, దాన్ని మనం ఆపలేం. యాహ్! అది అది పాయిజన్ లాంటిది. నువ్వు ఎంత సేపు వాళ్ళని పట్టించుకుంటావో అంత ఎక్కుతది బాడీకి. ఓకే. సో, నేనది పట్టించుకోను. అది వస్తారా? బట్ హేటర్స్ వస్తారా బాగా? కింద కామెంట్స్‌లలో, మెసేజ్‌లలో హేటర్స్ పెడతారా? ఎవరికి లేరన్నా అది అది మనలకున్న అది ఎంతమంది ఖాళీగున్నారు. పని పాట లేక ఇంట్లో అమ్మాయిలు తిడతాంటే వాళ్ళందరికి ఏం పని? వాళ్ళందరికీ మనసున పండుకోవాలే. ఆ! పొద్దుగాలనే మళ్ళా బ్రేక్‌ఫాస్ట్ పడదు. ఇంత అన్నం తింటరు. ఆ! ఆ! ఆడ వాడపొండి పోయేటోళ్ళని చూస్తరు. అయిపోయినంక జర్ర ఇట్లా ఎండ కొట్టుడుతోనే యాప్ షెడ్ నీడకు పంటరు. ఖతం ఆ! ఫోన్ పడతరు. ఎవడెవడున్నాడు? అరే! వీడు చూడురా నా అంత ఏజ్ అయింది. నేనేమో ఊర్లో ఈడ రూ. 10 అంబర్ కోసం మా అమ్మని అనుకుంటాంటే వీడేమో కోట్ల బిజినెస్ చేస్తున్నాడు అని కామెంట్ పెడతాడు వాడు. వాడిని ఎందుకు పట్టించుకుంటాం? యాహ్! ఆ! సో, ఆ యాహ్! కామెంట్ పెట్టుడు నేను ప్రౌడ్‌తోని చెప్తలేనన్న. బట్ ఐయామ్ టెల్లింగ్ యూ ఆ కామెంట్‌లో ఎవడైతే పెడుతున్నాడో దే ఆర్ నాట్ ఈవెన్ ఎట్ ఎ స్టేజ్ టు మ్యాచ్ మై ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ మై కంపెనీ. యాహ్! There's a girl who joined 3 months ago. She made 4 lakhs revenue in 1 month through incentives యాహ్! from our వావ్! company. So, దట్స్ not even ఇంపాక్ట్ మ్యాన్. మనం యాహ్! గొడవ పెట్టుకున్నా గూడా మన స్టాండర్డ్‌తోని పెట్టుకోవాలి. స్టాండర్డ్స్ పెరుగుతాయి మనయి. యెస్. యెస్. యాహ్! సామెత ఉంటది గదా! బురదలో పందితోటి కొట్లాడితే బురద నీ మీద ఆ! పడతది. అంతే. యాహ్! సో, ఇంకోటి ఇంగ్లీష్‌లో అంటారు దాన్ని. డోంట్ ఆర్గ్యూ విత్ అన్ ఇడియట్. దే విల్ ఎగ్జాక్ట్‌లీ. డ్రాగ్ యూ డౌన్ టు దేర్ లెవెల్ అండ్ బీట్ యూ విత్ ఎక్స్‌పీరియన్స్. ఎగ్జాక్ట్‌లీ. వాడు ఇడియట్ అని మనకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సింపుల్ అన్న. అరేయ్! మిగతా కాంటెంట్ క్రియేటర్స్ అందరికీ నేను జెప్పేదొకటే ఈ సందర్భంగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి హేటర్సు, క్రిటిసిజం అనేది కింది నుంచే వస్తది. నీకంటే యెస్. బాగా కష్టపడి పైకెళ్ళినోడు ఎప్పుడు నిన్ను క్రిటిసైజ్ చేయడు. యాహ్! వాళ్ళు చేసినా గాని నీకు కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఈ హేటర్స్ ఎప్పుడైనా ఇన్‌సెక్యూర్ పీపుల్. వాళ్ళు నీ కింద నీ అంత సాధించనోళ్ళే నీకు పుల్లబెడతా ఉంటారు. సో, జస్ట్ ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ ఆన్. పర్ఫెక్ట్. యాహ్! పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. మా తమ్ముళ్ళు గూడా నాకు మస్తుగా చెప్తా ఉంటారు. అన్న ఇగ్నోర్ చెయ్యి అని. నేను అప్పుడప్పుడు ఎట్లా అంటే, ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి. ఇగ్నోర్ చేయాలనుకుంటాను. అప్పుడప్పుడు తొక్కేసుకుంటూ పోవాలని ఫీల్ అయితాను.
సో, అందుకే 2 అప్పుడప్పుడు చేయాలి. రెస్పాన్సెస్ పెడుతుంటాను. 2 చేయాలి గూడా. పక్కా చేయాలి యాహ్! 2. అన్న యాహ్! దేర్ ఆర్ 2 పీపుల్ అన్న. దేర్ 2 కైండ్ ఆఫ్ పీపుల్ ఓకే. ఇప్పుడు మీరున్నారన్న. మీకు నా కంటెంట్ నచ్చింది. మీరేం జేషిల్లు? నా అకౌంట్‌కి ఫాలో కొట్టిల్లు. ఓకే. అండ్ దేర్ ఇస్ అదర్ గై. లెట్స్ సే హిస్ నేమ్ ఇస్ సతీష్. సతీష్‌కి నా కంటెంట్ నచ్చలే. సతీష్ ఏం జేస్తాడు? స్క్రోల్ జేస్తాడు వీడియో. జస్ట్ వేరే వేరే వీడియోలకెళ్ళిపోతాడు. ఇంకోడున్నాడు వాని పేరు చాతగాని కొడుకు. ఆడేం జేస్తాడు? వాడిల్ల ఏమేమున్నయి? ఇది నాకెందుకు నచ్చలే. వీడిట్లా చేస్తాడు. ఆహా! ఇట్లా గాదు. ఇట్లా అస్సలే గాదు. అట్లాంటోనితోని నాకు బిజినెస్ గూడా గాదన్న బేసికల్లీ. యాహ్! నేను మొన్నెక్కడో జూషినా ఒక దాంట్లో రీల్‌లోనో సంథింగ్ ఎన్నో జూషినా. ఆళ్ళేం జెప్తారంటే, నాట్ ఆల్ యువర్ ఫాలోవర్స్ ఆర్ సపోర్టర్స్. యాహ్! యెస్. సమ్ పీపుల్ ఏందంటే జస్ట్ నిన్ను హేట్ జేయడానికి లేదంటే నీకు ఈ ఆ! నెగెటివ్ ఇది జేయడానికే ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్‌లీ. నేను కొన్ని కామెంట్‌లొస్తే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తా గదా! యాహ్! వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ మీ అని చూపిస్తది. అంటే వాడు పని పెట్టుకొని మరీ నా కామెంట్ నాకేం యెస్. గావాలి నాకే హ్యాపీ నాకే రీచ్ పెరుగుతది. దా ఒకటి కాదు 4 పెట్టు. యాహ్! నేను అదే చెప్తా. యాహ్! ఎవడన్నా బూతులు వాడతారు. ఇది యాహ్! అది అనుకుంటా అమ్మ ఓ గురించి అడ్డగోలుగా మాట్లాడతారు. యాహ్! మాట్లాడతారు. నేనేం యాహ్! చెప్పా. ఒకటి కాదు 100 పెట్టు. కానీ యాహ్! ఒకటే కామెంట్‌లో పెట్టకు. ఒక్కొక్క హ్మ్. బూతు ఒక్కొక్క కామెంట్‌లో పెట్టు. సో థట్ 100 కామెంట్‌లొస్తే రీచ్ అన్న పోతది. యెస్. అక్కడికొచ్చినోనికి రీచ్ అవ్వబడతది. యాహ్! నేను అంతే. నేను వాళ్ళనింకా రెచ్చగొడతా ఉంటాను. ఆహ్, నేను యాక్చువల్‌గా అంటే రెచ్చగొడుతుంటే మళ్ళా పెడుతుంటారుగా కామెంట్‌లు. రీచ్ పెరుగుతది. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, యాహ్! నేను అప్పుడప్పుడు కావాలని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా తప్పుబెడతా. ఇది ఆ! గ్రేట్ అసలు. నీకు ఇంగ్లీష్ రాదు లేకుంటే ఈ స్పెల్లింగ్ ఇదే అని చెప్పి పెడతా ఉంటారు. మన కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు. యాహ్! యాహ్! యూ హావ్ టు ప్లే విత్ డంబ్ పీపుల్. యాహ్! డెఫినైట్‌లీ. యాహ్! సో, అట్లా రీసెంట్‌గా ఒకటి వీడియో పెట్టినా. ఎట్లా అంటే సాయి పల్లవి మెసేజ్ పెట్టిందని చెప్పి. అదసలు క్రేజీ వైరల్ అయిపోయింది. 3 రోజులల్ల అది 1,000,000 వ్యూస్. నేను చూస్తున్నా అన్న. నేను కూడా లాస్ట్ వరకు చూసినా. నేను అరే దెబ్బ కొట్టిండే అనుకున్నా. డీపీలు చేంజ్ యాహ్! చేయనన్నావు. యాహ్! ఆదిత్య, దట్ వాస్ హారడ్. ఆదిత్య కూడా చెప్తుండే. "అన్నా ఆ! నువ్వు ఫోను చేసినావంటగా, అన్న ఈ అన్న చూడు ఎట్లా చేస్తుండు వీడియోలు. నువ్వేందన్నా గిట్ల చేస్తున్నావు?" ఆ! నేను నేను ఆయనకు అంటే పెద్ద గ్రేట్‌నెస్ ఏం కాదు. బట్ హ్మ్. నాకున్న దాంట్లో సజెషన్ నేనొచ్చే ముందు ఆయనకి ఏం పెట్టొచ్చినా అంటే నిన్ను జనాలు నచ్చి ఫాలో కొట్టేది చూస్తే, వాళ్ళందరూ గూడా తెలుగు పీపుల్ నీ రానెస్ నువ్వు అరే మామలు, అత్తలు ఎట్లున్నారు అని ఏదైతే అంటావో దానికి కనెక్ట్ అయ్యి కొడుతున్నావు. వై ఆర్ యూ మిస్సింగ్ థట్ ఆథెంటిసిటీ అని అప్పుడు అడిగినప్పుడు చెప్పురా ఏం చేయాలనో నాకు ఇంకో వండర్‌ఫుల్ ఆయన దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాల్సిందేందంటే, ఈవెన్ ఆయన అంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా గూడా, ఒక చిన్న సిక్స్త్, సెవెంత్ క్లాసోడొచ్చి సజెషన్ ఇచ్చినా గూడా హీ'ల్ టేక్ ఇట్. యాహ్! హి ఈస్ ఆల్‌వేస్ ఎ గ్రేట్ స్టూడెంట్. ఆయన యాహ్! నాకు నేర్పించింది కూడా అదే. బి ఎ గ్రేట్ లిజనర్, బి ఎ గ్రేట్ స్టూడెంట్. నెవర్ ఇన్ యూర్ లైఫ్ బి ఎ టీచర్ అని చెప్పిండు. హ్మ్. సో, అట్లా యాహ్! నేను ఆ రోజు సజెషన్ ఇచ్చిన. 100 డేస్ కంటిన్యూయస్ వీడియోలు పెట్టు. నీకు సంబంధం లేదు ఏంటిది కంటెంట్ నీకు కెమెరా దియ్యి నీకేదొస్తది జెప్పు పెట్టేసేయి. యాహ్! హి గ్రోడ్ అప్ టు 100K విత్ థట్. యాహ్! సో, సో, ఈ వేర్ డు యూ సీ యువర్‌సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్? లైక్ ఈ 'ఉత్తేజ్ రియాలిటీ', 'ఉత్తేజ్' 5, 10 ఇయర్స్‌లో ఎక్కడ కనిపిస్తదనుకోవచ్చు? ఆహ్, ఆహ్, ఐ వాంట్ టు బి దట్ డెస్టినేషన్ అన్న. ప్రతి ఎన్‌ఆర్‌ఐకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌కొచ్చినప్పుడు ఇట్ హుహు. ఈస్ ఎ ప్రాసెస్. సో, ఆ ప్రాసెస్ వాళ్ళు ఎవ్వరి లైఫ్‌లో అయినా గూడా పైసలు సంపాదించినంక ద ఎండ్ డెస్టినేషన్ ఈస్ రియల్ ఎస్టేట్. సో, ఐ హుహు. వాంట్ టు మీట్ దెమ్ దేర్. మీరు మీ జీవితంలో కష్టపడండి, ఎదగండి, ఇంకా ఎదగండి. నా క్లయింట్స్ ఎంత ఎదిగితే అంత నాకు మంచిది. సో, మీరు ఆ మనీ తీసుకొచ్చేటప్పుడు ఆ డెస్టినేషన్ దగ్గర యూ షుడ్ మీట్ మీ అనేది నా గోల్. నేనుండాలి అక్కడ ఎన్‌ఆర్‌ఐస్ అందరికి. అండ్ ఇంకోటేందంటే ఈ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ వాళ్ళు కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్నీ గూడా హైదరాబాద్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటికి గూడా ఐ విల్ బి ఎ హ్యూమన్ ట్విన్ ఫర్ దెమ్. ఓకే. ఆ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్విస్ ఇచ్చుకుంటా. అండ్ ఐ విల్ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్‌పరెంట్. ఐయామ్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్. అందులో ఆ ఎన్‌ఆర్‌ఐ ఇంటర్‌ఫేస్‌తోని యెస్. వాళ్ళు కొన్న ప్రాపర్టీకి ఉన్న అప్‌డేట్స్, రీసేల్ వాల్యూస్, యాహ్! జియో ట్యాగ్డ్ ఫోటోస్, ఎవ్రీ మంత్ అప్‌డేట్స్, మార్కెట్ అప్‌డేట్స్ లాంటివి ఇచ్చి ఎప్పుడు ఎడ్యుకేటెడ్‌గా ఉంచి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. యాహ్! అది చేస్తున్నాము. అండ్ వి ఆర్ గెట్టింగ్ ఇంటూ కన్‌స్ట్రక్షన్ యాహ్! ఆల్సో. ఇప్పుడు ఆహ్, మీ
జర్నీ. సో, వరంగల్‌లో సింగిల్ మామ్ అక్కడి నుంచి ఇక్కడి వరకి యాహ్! చూసుకుంటే యాహ్! ఏమనిపిస్తది నీకు? ఈ నేను నా ఎనకకెళ్ళి ఇట్లా నేను కొట్టుకుంటా, మస్తు చేసినవురా ఉత్తేజ్‌గా, యూ డిజర్వ్ థిస్ అనిపిస్తది. అండ్ ఈ ఏ రోజు తలకాయకెక్కద్దు ఇది అనిపిస్తది. నువ్వు చేసే ప్రతి పనిలో అన్న. ఆహ్, మీ మదర్ సింగిల్ మదర్ అండ్ బిజినెస్ వుమన్ మీ మదర్ దగ్గర నుంచి వచ్చినవి ఏం క్వాలిటీస్ ఉన్నాయనిపిస్తది నీకు? ఆహ్, ఏం పైసలు లేకపోయినా గూడా జస్ట్ గుండె ధైర్యం ఉంటే యూ కెన్ సర్వైవ్ ఇన్ యూర్ లైఫ్. అదొకటి మా మమ్మీ దగ్గర నుంచి నాకొచ్చింది. ఇంకోటి ఆహ్, ఏ ఏ ఏది ఎటైనా గూడా పైసలు ఇంపార్టెంట్ గాదు. మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ అందరికి 3 పూటలు తిండి పెడుతున్నామా, మనం పెద్ద పెరిగినామా అది సరిపోతది. అందరం ఒక దగ్గర ఉన్నామంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా గూడా ఫేస్ చేయొచ్చు అనేది ఆమె నన్ను చెప్పుకుంటూ పెంచింది. అది నేను గూడా ఫాలో అయితున్నాను. దట్స్ రియల్లీ నైస్ మ్యాన్. యాహ్! యాహ్! So, looking at all your journey, అన్న. what do you consider your proudest moment so far? మా మమ్మీని రిటైర్ చేపించానన్న. దట్ ఈస్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ మీ. మా మమ్మీని నేను ఇండియా నుంచొచ్చి మా మమ్మీకి 19 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మా మమ్మీ హాస్టల్స్‌లో. మొత్తం రిటైర్మెంట్ చేపిచ్చి నౌ షీ ఈస్ టేకింగ్ రెస్ట్. నా నైస్. ఈ వీడియోస్‌కి లైక్స్ కొట్టుకుంటా, నా వీడియోలన్నీ రోజు చూసుకుంటా షీ ఈస్ ఈ టేకింగ్ రెస్ట్. పాడ్‌కాస్ట్ త్రూ మీ మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మా మమ్మీకి యెస్ ఫర్ ష్యూర్. ఆహ్, చిన్నప్పటి నుంచి ఎప్పుడు గూడా ఆహ్, మీ ఫాదర్ పేరు ఏంటిది? మీ ఫాదర్ ఏం చేస్తాడంటే మా మమ్మీని రిప్లేస్ చేసి మా మమ్మీ పేరు మా అమ్మ ఏం చేస్తదో చెప్తుండేనే. 'కాజ్ షీ ఈస్ మై ఫాదర్ మోర్ థాన్ ఎ మదర్. సో, ఆహ్, ఆమె, ఆమెకున్నంత గుండె ధైర్యానికి, ఆమెకున్నంత గట్స్‌కి, ఆమె కొంచెం చదువుకొనుంటే షీ వుడ్ హావ్ బికేమ్ ఎ గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్. అండ్ ఒక ఇద్దరు కొడుకులను ఏ మాత్రం గూడా కాంప్రమైజ్ కాకుండా బట్టల కానుంచి, చెప్పుల కానుంచి, స్కూల్స్ దగ్గర నుంచి, బండ్ల దగ్గర నుంచి ఆమె ఎంతో బాధపడి మమ్మల్ని పెంచి ఈరోజు మమ్మల్ని స్టేజ్‌లో పెట్టింది గాబట్టి, ఈ లైఫ్‌లో నేను ఏ మూమెంట్ అచీవ్ చేసినా, ఈ లైఫ్‌లో నేను ఎన్ని గ్రేట్ హైట్స్ అచీవ్ చేసినా, ఇట్ ఈస్ జస్ట్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ రణితా రెడ్డి మారం. నైస్ మ్యాన్. దట్స్ ఆసమ్. యాహ్! యాహ్! మమ్మీ, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ ఫర్ రైజింగ్ ఎ సన్. థాంక్ యూ అన్న. థాంక్ యూ. యాహ్! సో, ఈ పాడ్‌కాస్ట్ యాహ్! ఆహ్, ఈ పాడ్‌కాస్ట్ ఎవరైనా వరంగల్‌లో ఇప్పుడు పోరడనుకో లేకుంటే టీనేజర్ అనుకో ఎవరైనా ఉండి చూస్తా ఉంటే దే ఫీల్ లైక్ దే స్టక్ ఇన్ లైఫ్ ఆర్ దే డోంట్ నో వాట్ టు డూ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ ఫీలింగ్ హెల్ప్లెస్ ఆర్ చుట్టాలు హెల్ప్ చేస్తలేరు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తలేరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్మ్. ఈ నీ జర్నీ అంతా చూసుకొని వాట్ మెసేజ్ వుడ్ యూ వాంట్ దెమ్ టు వాక్ అవే ఫ్రమ్ దిస్ హ్మ్. పాడ్కాస్ట్? ఐల్ టెల్ వన్ థింగ్ అన్న. రాగా పచ్చిగా ఏం చెప్తానంటే, అరె అందరికీ మనకంటూ ఒక ఊరున్నది. మన అమ్మమ్మ, తాతలు, నానమ్మ, తాతలు బతికే ఉన్నారు. నీ జీవితంలో నువ్వు మొత్తానికే కింద పడిపోయి నాకిపోయినా గూడా నువ్వు ఇంటికెళ్తే బుక్కడు కూడు పెట్టేంత మనుషులు ఉన్నరు నీకు. అట్లాంటి బ్యాకప్ జూసుకొని ఆ లైఫ్ యాక్సెప్ట్ జేసి ముందుకు బో. నీకు ఏదనిపిస్తే అది జెయ్యి. ఎన్ని సార్లు దెబ్బలు తింటే అన్ని సార్లు దెబ్బలు తిను. ఇది ఈ లైఫ్‌లో ఒక ఫేజ్ ఉంటది. ఈ ఫేజ్‌లనే ట్రై జేయాలె. నువ్వు ఎన్ని సార్లు ట్రై జేసి అన్ని సార్లు ఫెయిల్ అయినవనుకో అంత సక్సెస్ అయితవు లైఫ్‌ల. నువ్వు ఎన్ని సార్లయితే భయపడుకుంటా సేఫ్ గేమ్ ఆడాలి. వాడేమనుకుంటాడు? వీడేమనుకుంటాడు? వీడు నన్నిట్లా అనుకుంటాడు. నేను ఆడికి పోయి ఫెయిల్ అయితే ఎట్లా అని అనుకుంటున్నావు గదా! ఎవ్వడు ఇంట్లో కూసోబెట్టుకొని నీకు యూట్యూబ్‌లల్లా, ఇన్‌స్టాగ్రామ్‌లల్లా జ్ఞానియ్యరు. లెసన్స్ అనేటియి ఆర్ వెరీ కాస్ట్‌లీ. 30, 40 లక్షలు పూడగొట్టుకున్నా నేను. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు. నాకట్లొచ్చినాయి లెసన్స్. అట్లా లెసన్స్ వచ్చినాయి గాబట్టి తెలిసినాయి. అండ్ ప్రతి సిట్యుయేషన్ మన చుట్టూ ఏదైతే జరుగుతుందో, అందులో అబ్జర్వ్ చేస్తే అందులో నుంచి 10-12 బిజినెస్ ఐడియాస్ ఒస్తాయి. జనరల్‌గా డే టు డే లైఫ్‌లో మనం అబ్జర్వ్ చేస్తే, చాయ్ కొట్టు, టీ టైమ్ ఇట్స్ ఎ గ్రేట్ బిజినెస్. ఒక్కరు ఫార్మ్ చేసిల్లు ఫ్రాంచైజ్ బిజినెస్. చిన్న చిన్న బిజినెస్ చెప్పుకుంటా పోతే ఇప్పుడు షౌట్ ఔట్ టు ఫ్లాష్ షూట్ 'వోలేటి కార్తీక్' అని ఉన్నాడు. అక్రాస్ 4 కంట్రీస్ స్ప్రెడ్ అయ్యిండు. ఏందది? రీల్స్ చేసి 10 మినిట్స్‌లో వాళ్ళకిచ్చేస్తారు. నౌ ఇట్స్ ఎ మల్టీ మిలియన్ డాలర్ కంపెనీ. ఇట్లాంటి ఐడియాస్ అన్నీ ప్రతి ఒక్కనికొస్తాయి. అన్న టు బి హానెస్ట్ మన తెలంగాణలో ఉన్నంత క్రియేటివ్ పీపుల్ ఎక్కడ లేరన్న.
ఒక్కొక్కటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిటింగ్‌లు చూస్తా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తా. అసలు యాహ్! నాకే మైండ్ బ్లాక్ అయితది. అరే! గింత టాలెంట్ పెట్టుకొని మీరు ఏందిరా భయ్! మీకు కొంచెం యాహ్! ఆలోచన అంతే చేసేది లేదారా? బయట ఎంతమందికో కావాలి ఆ హెల్పు. యాహ్! పీపుల్ నీడ్ యువర్ సర్వీస్. యాహ్! సో, అబ్సల్యూట్‌లీ. డూ అబ్సల్యూట్‌లీ. డూ ఇట్ మ్యాన్. డూ ఇట్. మనకు యాహ్! జీవితంలో కోల్పోయేది ఏం లేదు. మన ఒంటి మీద బట్టలుండాలే, మనకు తిండుండాలి. అదొక్కటి ఎప్పటికుంటది. ఎవడోకడు పెడతాడు. ఇవన్నీ లేవా? తిరుపతి గుట్టెక్కుర్రి. తిరుమలలో రోజు బ్రేక్‌ఫాస్ట్ పెడతారు. మధ్యాహ్నం మీకు యాహ్! అన్నపూర్ణ మెస్‌ల తిండి పెడతారు. ఆడ నీకు కాటేజ్ ఉంటే ఆడ పండుకో. జీవితం అంతా కానీ ఆ టైం వరకు మాత్రం ట్రై చేసి పో తిరుమల గుట్టకి. యాహ్! అబ్సల్యూట్‌లీ. నువ్వు స్పాట్ ఆన్. ఇండియాలో ఉంటే యాక్చువల్‌గా సపోర్ట్ నెట్వర్క్ చాలా ఉంటది. నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలు వాటెవర్ ఇట్ ఈస్. అందరు చుట్టాలు సపోర్ట్ చేయరనుకో. బట్ వర్స్ట్ కేస్‌లో నీ ఫ్యామిలీ అక్కడే ఉంటది. యూ హావ్ యెస్. నో రీజన్ ఫర్ నాట్ ట్రైయింగ్. యాహ్! యెస్. వెల్ సెడ్ మ్యాన్. వెల్ సెడ్. ఆ ఫ్లాష్ షూట్ వాళ్ళని కూడా నేను రీసెంట్‌గా బీకేపీ వాళ్ళతోని చూసాను. యాహ్! యాహ్! ఈ 30, 40 లక్షలు పోయిన సంగతి చెప్పలే? అది బ్యాడ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఆహ్, ఎట్లా? గ్యామ్లింగ్‌కి బాగా అడిక్ట్ అంటే ఫాస్ట్ మనీ గదన్న. సో, మనీ రావాలంటే గ్యామ్లింగ్ ఏది ఒకటుంది. ఈ కెనడాలోనా? ఖాళీ ఇండియాలో. ఇండియాలో ఇండియాల ఎట్లా చేసినావు? ఆహ్, అది ఇంగ వెరీ బ్యాడ్ ఫేస్. చెప్పు చెప్పు పర్లేదు. ఆ! అన్నీ చెప్పాలి. ఒకటే చెప్తే ఎట్లా? సో, ఆహ్, యాక్చువల్లీ ఈ బెట్టింగ్ అనేది అలవాటయిపోయింది. ఆ! ఈ బెట్టింగ్ చేసుడు, అది చేసుడు, ఇంక బెట్టింగ్‌లో లాస్ అయిపోయి మా మమ్మీ జ్యువెల్లరీ అంతా కుదబెట్టడం. ఓకే. మా మమ్మీ అప్పుడు గూడా నన్ను సపోర్ట్ జేషింది. మంచి ఏమనలేదు. కళాకారుడివే. పెట్టడము. సో, యాహ్! అట్లా లాస్ అయినాను. యాహ్! అండ్ ఒకడు నా లైఫ్‌లో దరిద్రుడు తలిగిండు. ఇన్ని పైసలు పెడితే ఇన్ని పైసలు ఇస్తా అని చెప్పిన దరిద్రుడు. ఆ ఆ! దరిద్రుడి నెత్తి మీద 25,00,000 పెట్టినా. వాడు అక్కడికే పోయిండు. ఇక వాడు పోయినంక నాకు అనిపించింది ఆ 25,00,000 అప్పు, ఈ బెట్టింగ్ కోసం చేసిన 16,00,000 అప్పు, ఈ 40,00,000 అప్పు తీర్చాలంటే ఆహ్, ఈదర్ పోతే హిట్ అన్నా కావాలి, లేకపోతే మొత్తానికే ఫట్ అన్నా కావాలి. మధ్యలో ఉంటే కాదని చెప్పి దిగినాం మనం. హుహు. సో, ఓకే. అట్లా ఈ ఓకే. స్టోరీ ఓకే. మనది. సో, ఎటు ఈ పోయినా ఆ స్టోరీ గూడా టూర్‌లకి ఉన్నది నీ పోము, తాన. అది కాము. ఈజీ మనీ అనేది ఇంపాసిబుల్ అన్న. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ విల్ నాట్ స్టే. హ్మ్. ఇప్పుడు పోతావా ఎప్పుడన్నా? గోవా, శ్రీలంక అట్లా పోయి ఎప్పుడన్నా గ్యామ్లింగ్ చేసొస్తావా? నో నో. అన్న. నో. ఓకే. అండ్ నేను బ్యాడ్ హ్యాబిట్స్‌కి తొందర అలవాటయిపోతాను. ఐ నో ఓకే. థట్. సో, నేనది యాక్సెప్ట్ చేసినాను. సో, ఐ విల్ హ్మ్. బి వెరీ ఫార్ అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే. నేను నేనిట్లా తొందరనే ఇట్లా నేను చేసేసుకొని పార్ట్ టైమ్‌గా ఇవాళ ఒక్కరోజు అనే మనిషిని గాదు. నేనేం జేసినా మునిగేదాకా జేస్తా. యాహ్! సో, అది నాకు దెలుసు గాబట్టి ఐ డోంట్ వాంట్ దట్ పార్ట్ టైమ్ ఫన్. ఓకే. ఐయామ్ హ్యాపీ విత్ మై నాకు రియల్ ఎస్టేట్ ఇచ్చినంత కిక్ ఇప్పుడు అది ఇయ్యదన్న గ్యామ్లింగ్. హ్మ్. నాకు ఈ ప్రాపర్టీస్ ఇచ్చినంత కిక్, ఈ మనం ఈ నెగోషియేషన్ టేబుల్స్ ఇది యాహ్! ఇచ్చినంత కిక్ ఇంకేది ఇయ్యదు. ఇప్పుడు అబ్రాడ్‌లో ఉండి, నా సొంటోళ్ళకి అబ్రాడ్‌లో ఉండి, మనసంతా ఇండియాలోనే ఉండి, యాహ్! పోవాలనా? వద్దా? ఇండియాకెళ్ళిపోవాలనా? వద్దా? ఇండియాకి హ్మ్. పోతే ఒక విల్లా ఉండాలి, ఒక కార్ ఉండాలి, మంత్లీ క్యాష్ ఫ్లో ఉండాలి. లేదంటే చుట్టాలు ఇట్లా చూస్తారు, అట్లా చూస్తారు. ఈ పైసలన్నీ ఏడికెళ్ళొస్తాయి ఇప్పుడు పోవాలంటే. ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ యాహ్! వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ దెమ్? ఆహ్, నేనిచ్చేది గాదు. నేను చేసింది జెప్తా అన్న. రీసెంట్‌గా నవంబర్ 2025లో ఐ హావ్ ఎ క్లయింట్ హిస్ నేమ్ ఇస్ హేమంత్. ఐ హోప్ హి సీ థిస్ పాడ్‌కాస్ట్. ఆయన వచ్చేసిండు ఇండియాకి. హి హావ్ ఎ క్యాష్ ఆఫ్ 3.8 క్రోర్ అండ్ కొన్ని నేను లోన్స్ తీసుకోగలుగుతా ఉత్తేజ్ అన్నాడు. సో, 5,00,00,000 అక్యుములేట్ చేసినాం మొత్తం కలిపి. చేసినంక ఆయన ఇండియాకి రావాలనుకుంటున్నాడు. ఆయనకిద్దరు కిడ్స్ ఉన్నారు. నేను నా ఫస్ట్ క్వెషన్ నా దగ్గరికి ఇన్వెస్ట్‌మెంట్ కోసం వచ్చినప్పుడు నేనేం చెప్పినా అంటే, "అన్నా నువ్వు కూర్చొని, నువ్వు ఇండియాకొచ్చినాక నీ కిడ్స్ ఏ స్కూల్‌లో చదవాలి. ఓకే. మీరు ఏ కార్‌లో తిరగాలి. మీకు ఎంత బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉండాలి. అండ్ మీరు వారానికి ఎన్ని సార్లు సినిమాలకు పోతారు? ఎన్ని సార్లు షాపింగ్స్‌కెళ్తారు? ఏం ఫుడ్ తింటారు? మీ ఇంట్లో ఎంతమంది పని మనుషులు కావాలి?" అనేది మొత్తం రాసుకొని ఎక్స్‌పెన్సెస్ ఎంత వస్తున్నాయో చెప్పు అన్న అని చెప్పిన. అండ్ ఐ టోల్డ్ హిమ్ నాట్ టు కాలిక్యులేట్ ఇల్లుది. ఓకే. ఆయనకు ఆల్రెడీ ఇల్లుంది ఒకటి ఫ్లాట్. సో, ఆయన లెక్కేసుకొని ఉత్తేజ్ నాకు స్కూల్ ఫీజు, మా ఇద్దరు కిడ్స్ స్కూల్ ఫీజు మావంతా కలుపుకొని నాకొక నెలకు 3,00,000 ఉంటే, నేను హ్యాపీగా ఇప్పుడు ఇండియాకొస్తా. ఆడ జాబ్ ఉన్నా లేకపోయినా ఈ 3,00,000తోని మాత్రం నా లైఫ్ ముందుకు సాగుతది. ఇక్కడున్న లైఫ్ ఏదైతుందో అక్కడికొచ్చినంక ఎఫెక్ట్ కాదు అనన్నాడు. పర్ఫెక్ట్. నౌ అవర్ గోల్ ఈస్ టు సీ దట్ పాసివ్ ఇన్‌కమ్ ఆఫ్ ఎర్నింగ్ దట్ 3,00,000 విత్ యూర్ ఇన్వెస్ట్‌మెంట్స్. నా దగ్గర నేను చూసుకొని వెన్ ఐ యామ్ షార్ట్ లిస్టింగ్ ఐ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
3.6 యాక్చువల్లీ 3.56 అయింది. ఈస్ గెట్టింగ్ అరౌండ్ 3,00,000. రెంటల్ ఈల్డ్ వచ్చేసి 16-17% దాకొస్తుంది. ఎక్సలెంట్ ప్రాపర్టీ. తీసుకున్నాం ఫ్రమ్ డే 1 రెంటల్ ఈల్డ్. అది చేసేసినాం. అది చేసేసినాక నౌ హీ వాస్ లైక్ ఉత్తేజ్ ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అన్నాడు. నేనేమన్నా లేదు లేదు. ఈ క్యాష్ ఫ్లో నీ దగ్గర ఉంచుకో. ఓకే. ఇదేదైతే 1 crore ఆ క్యాష్ ఉందో అకౌంట్‌లోనే మళ్ళీ ఏమి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకు. అకౌంట్‌లోనే ఉంచుకో. యూ కమ్ డౌన్ టు ఇండియా. మీ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఒక 1 ఇయర్ కొంచెం తగ్గియండి. బ్రింగ్ థాట్ డౌన్ టు 2,00,000. ఇట్ ఈస్ పాసిబుల్. నేనుంటే నాకు పాసిబులే. నాకు ఒక కార్ ఉంది. కార్‌కి 50,000 ఈఎంఐ. నేను ఒక ఇంట్లో రెంట్‌కుంటున్నా. దానికో 50,000. ₹1,00,000 నా మెయింటెనెన్స్. జనరల్‌గా 2,00,000తో ఉండొచ్చు. నేను అదే సజెస్ట్ చేసి ఎందుకు అని అడిగిండు. ఎందుకంటే ఆ మిగిలిన 1,00,000 ఏవైతే ఉంటాయో దాన్ని సేవ్ చేయడం స్టార్ట్ చెయ్యి. ఇఫ్ అట్ ఆల్ ఆ 1 ఇయర్ నువ్వు సేవ్ చేస్తున్నావంటే ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఆడికి ఈ ₹1,00,00,000 కట్టేద్దాం. కట్టేసి ఇంకో ₹1,00,00,000కో, 2,00,00,000కో విల్లా కొనుక్కొని 4,00,00,000కి కొనుక్కొని ఈ ₹1,00,000 అటు కట్టేసుకో. లైఫ్ ఈస్ సార్టెడ్ కదా! నువ్వేం పని చేయకుండా అయితే ఉన్నాం కదా! ఈడికొచ్చి. యాహ్! ఎనీవే యూ విల్ ఫైండ్ సమ్ జాబ్ ఆర్ డూ సంథింగ్. బట్ ఈ ఉన్న దాంతోని ఇట్లా చేసుకోవాలి. సో మై సజెషన్ టు ఆల్ ఎన్ఆర్ఐస్ హూఎవర్ ఆర్ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా, ఫస్ట్ మీ గ్రౌండ్‌ని క్లియర్‌గా చేసుకోండి. ఆ రోజు పని చేస్తేనే పైసలొస్తాయి అనే రోజు తెచ్చుకోకండి. అది రాకముందు అదొచ్చేంత వరకు లైక్ ఈ క్యాష్ ఫ్లో వచ్చేంత వరకు అక్కడే ఉండండి. ఉండి ఈ ఫౌండేషన్ ఏసుకోండి. ఏసుకున్నాక ఒక 2, 3 మంత్స్ నెలకు 3,00,000 నెలకు 2,00,000 క్యాష్ ఫ్లో వస్తుంది అన్నప్పుడు యాహ్! ఇక్కడికొచ్చేసేయండి. సో ఓకే. లైఫ్ విల్ బి ఈజీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ గారు. పర్ఫెక్ట్‌గా ఉంటది. అబ్సల్యూట్‌లీ. లాస్ట్ క్వెషన్. యాహ్! బిఫోర్ యూ గో ద పార్టింగ్ పీస్ ఆఫ్ అడ్వైస్. అన్న. One line you want people to remember about money, trust, and long-term success. ఫస్ట్ ఈజ్ మనీ. వితౌట్ థట్ యూ ఆర్ ఎ డెడ్ బాడీ. ఓకే. అండ్ సెకండ్ ఈజ్ ట్రస్ట్. ట్రస్ట్ అనేది 10 ఇయర్స్ సంపాదించుకుంటే వచ్చే ట్రస్ట్ 10 సెకండ్స్‌లో ఎళ్ళిపోతది. సో బీ కేర్‌ఫుల్ వెన్ యూ ఆర్ టాకింగ్. ఈ నరం లేని నాలుక ఒక్కసారి స్లిప్ అయిందంటే అది వెనకకి రావడానికి ఇట్ విల్ టేక్ యూ ఏజెస్. సో బీ కేర్‌ఫుల్ వెన్ యూ ఆర్ టాకింగ్. అండ్ ₹100 ఒకటేసారి సంపాదించేద్దాం. ₹100 ఒకటేసారి కొట్టేసేయాలి అనే దాని బదులు ఆ 10 పైసలు ఎట్లా సంపాదించాలి? ఆ 10 పైసలు రోజు ఎట్లా సంపాదించాలి? అనే దాని మీద ఫోకస్ చేయండి. థట్ విల్ గివ్ యూ వెల్త్. థట్ విల్ గివ్ యూ స్టెబిలిటీ. Awesome. యాహ్! Awesome. ఉత్తేజ్, నిజంగా నేను చెప్పా కదా! చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. బట్ నీ స్టోరీ దగ్గర నుంచి ఇని, నువ్వు నువ్వు పడ్డ పాటలన్నీ ఇని యాహ్! మంచిగా అనిపించింది. చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి కొన్ని కొన్నయితే. అన్న. స్నో స్టోరీ అయితే ఎక్సలెంట్ యాక్చువల్‌గా. యూ షుడ్ బి షేరింగ్ ఇట్ మోర్. యాహ్! 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 ఇప్పుడు పెంగ్విన్ ఏదో నడుస్తుంది కదా! దానికి రిలేట్ చెయ్యి. ఆ! యెస్. 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 యాహ్! యాక్చువల్లీ యాహ్! యాహ్! um, యాహ్! yeah, super man, super, super. Thank యాహ్! you so యాహ్! much యాహ్! for your time and అండ్ sharing all your యువర్ journey. వన్ వర్డ్ అడ్వైస్ అన్న. బిఫోర్ ఫినిషింగ్ దిస్, వ్రాపింగ్ అప్ దిస్. ఒక చిన్న అడ్వైస్. ఒక 22 ఇయర్స్ ఓల్డ్ కిడ్ మాస్టర్స్ చేయడానికి యూఎస్, యూకే, కెనడాకి వచ్చినోళ్ళకు, వాళ్ళు కమింగ్ 18 ఇయర్స్‌లో జైపాల్ రెడ్డిగా కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోవాలి అనేది ఒక 2, 3 స్టేట్మెంట్స్ ఫ్రమ్ యువర్. నేను దీన్ని ఇప్పుడు చెప్పాలా? యాహ్! మనం పెద్దగా ఏం సాధించలేదు బ్రో చెప్పడానికి. ఇంకా లేదన్నా. చాలా ఉంది సాధించేది. యాహ్! ఆహ్, బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. నేను ఎప్పుడు అదే చెప్తాను. యాహ్! బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. యాహ్! ఇంకోటి గొర్రెల మందలాగా అందరూ పోతున్నట్టు నేను పోతా అంటే కాదు. యాహ్! యెస్. You have to look at what problems around you, what challenges, what you can solve. యాహ్! చాలామంది మనోళ్ళు బిజినెస్ చేయాలంటే ఇన్ని పైసలు కావాలా, అన్ని పైసలు కావాలా అని ఆలోచిస్తా ఉంటారు. లుక్ ఎట్ యూ. యాహ్! లుక్ యాహ్! ఎట్ మీ. I యాహ్! started my business with 1,000 pounds, which is like వావ్! 1,00,000 rupees. యాహ్! యాహ్! ఇప్పుడు మన దగ్గర కొంతమంది పని చేస్తున్నారు. మనకి వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. యాహ్! అవును. జీల దమ్ముండాలి గానీ ఏదైనా చేయొచ్చు. ఓకే. అది యెస్. కథ. ఎగ్జాక్ట్‌లీ. నైస్. నైస్ అన్న. నైస్. నైస్. వండర్‌ఫుల్. యాహ్! వండర్‌ఫుల్. యాహ్! అండ్ కీప్ ఇన్‌స్పైరింగ్ అస్ అన్న. నీ హుహు. కంటెంట్ స్టైల్ ఎప్పుడు మార్చకు.
యాహ్! నీ స్టైల్ మారిస్తే వాళ్ళే గాదు నేను గూడా చూడడం బంద్ చేస్తా. నాకు నీ స్టైల్ అంటే చాలా ఇష్టం. నీ నీ నవ్వు, నీ స్టైల్ ఆ! వాడు యాహ్! వీడు నువ్వు రా అంటేనే మేము నీ వీడియోస్ చూస్తాం. ఎవరి గురించో గాదు. నువ్వు రా తమ్ముడు ఏంది బే అన్నా నేను నీ వీడియో చూస్తాను. లేకపోతే చూడను. నువ్వు అండి గిండి అంటే నేను చూసుడు బంద్ చేస్తాను. యాహ్! సో, మాకదే గావాలి. యాహ్! నేను నువ్వు నేను అన్నలకి రా అన్నావు అనడం చెప్పన్నావు. వెనకాల ఒక సీక్రెట్ ఉంది. యాహ్! అన్న. నేనసలు యాక్చువల్‌గా బయట ఎవరిని రా అనను. యాహ్! ఓకే. ఆ సీక్రెట్ నేను చెప్తా ఒకసారి. ఒక మైల్‌స్టోన్ రీచ్ అయినంక ఆ సీక్రెట్ ఏందనేది చెప్తా. ఓకే. అయితే వెయిట్ చేస్తున్నా గట్టిగా. ఏ మైల్‌స్టోనో ఓకే. చెప్పన్నా దానికి నేను హెల్ప్ నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. లెట్స్ సీ మేబీ 1,000,000 మ ఫాలోవర్స్ వచ్చినాక చెప్తా. 1,000,000 ఓకే. డన్. చలో. ఈ ఈ ఈ రీల్స్ ఎవరి దగ్గరికొస్తే వాళ్ళ దగ్గరికి జర 1,000,000 ఫాలోవర్స్ తొందరగా కొట్టుర్రి. యాహ్! అబ్సల్యూట్‌లీ. ఓకేనా? చలో యాహ్! రైట్. యాహ్! థాంక్ యూ సో మచ్ ఉత్తేజ్. యాహ్! పర్ఫెక్ట్ అన్న. ఆల్ ది పర్ఫెక్ట్. బెస్ట్ మ్యాన్. పర్ఫెక్ట్. ఆల్ ది బెస్ట్. చలో యాహ్! రైట్. ఉత్తేజ్ బై. బై. రియాలిటీ వి మేక్ ఇట్ రియల్. పీస్. ఆసమ్.